బాయ్ మేము సంతోషించాలా ఏం చెయ్యాలి? నాకేం అర్థం కావడం లేదు. ఏం గెలిచామో నాకు అర్థం కావట్లేదు. నేను కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను. మాకు అసలు తను ఏం రాసిందా అని చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. సో చాలా టెన్షన్ పడ్డాం, చాలా కన్ఫ్యూజన్ ఉంది తను ఏం రాసింది అని. ఆ టైంలో మాకు అసలు ఏం అర్థం కాలేదు. సో స్ప్లిట్ విలన్స్, సరే ఒక చెప్పండి, మీకు నిమ్మకాయల టాస్క్ ఎలా అనిపించింది? దవడంతా ఇప్పటికే నొప్పి. నొప్పా? చూస్తుంటే నిజంగా నిమ్మరసం అమ్మే వాళ్ళు ఉన్నావు. నువ్వు నిమ్మకాయలు నీళ్ళలో కలెక్ట్ చేసావు. ఒక్క పని అయితే పక్క నిమ్మకాయలు అమ్ముకోవడం కదా. మోహిత్ అండ్ అనుష్క మీరు మొత్తానికి చేశారు. మీరే ఏరుకోవాల్సి ఉంటుంది. కోఆర్డినేషన్ లేకపోవడం కన్నా చాయిస్ లేవని అనిపించింది. మేము వేరే స్టేజ్ ఎంచుకుంటే బహుశా బెటర్గా చేసేవాళ్ళమేమో. ఎందుకంటే ఈ స్టేజ్లో హైట్ డిఫరెన్స్ నిజంగా చాలా మ్యాటర్ చేస్తుంది. సదాఫ్, ఒకటి అడుగుతాను, నీ టీంతో నిజంగానే హ్యాపీగా ఉన్నావా? They could have done better, but I'm not gonna say that వాళ్ళు చాలా బ్యాడ్ గా ఆడారని, but they could have done better. వాళ్ళు మేజర్ చేశారు because of their compatibility or I don't know a bad strategy. They perform very badly against Gullu and Kyra. చాలా బ్యాడ్ గా పర్ఫామ్ చేశారు. వాళ్ళ వల్లే మేము ఈ ఛాలెంజ్ లో ఓడిపోయాము. మీరు డిసైడ్ చేయాలి కదా, మీరిద్దరు కెప్టెన్ కదా, అంటే ఎవరిని ఎక్కడికి పంపించాలో అని. ఈ స్ట్రాటజీ మీరిద్దరు కలిసి చేయాల్సిందే. మీరు టీం పంచుకున్నప్పుడు ఏది చేస్తే నేను అదే చేస్తా అన్నావు, మరి అలా ఎందుకు చేసావు? దాని వల్ల కాదు సార్, తను ఫస్ట్ కపుల్ నాతో డిస్కస్ చేయకుండా, నన్ను అడగకుండా తనకి నచ్చినట్టు చెప్పేశాడు. నాకు అసలు ఎంటైర్ టాస్క్ లో ఇంట్రెస్టే లేదు. సార్ తను నా దగ్గరకు వచ్చి తను మనసుతో ఆడుతుంది అని చెప్పింది. తను స్ట్రాటజీలో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు, తను డర్టీ గేమ్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు. నేను దానికి తనని దూరంగా ఉంచుతాను. తర్వాత నేను తనతో దీని గురించి మాట్లాడకపోతే నాతో గొడవ పడుతుంది. సో నాకు అసలు అర్థం కావట్లేదు. I said I don't want to do all of that, but I want to know what is going on. తను ఏం చెప్పాడు? తనకి శాండీ అండ్ దీప్ టీమ్ లో ఉండాలని అంతే. ప్రస్తుతానికి అది మంచి చాయిస్ కాదని నేను అనుకున్నాను. అదే కారణం. We could have communicated. You could have asked, right? That was the whole point. The fact that we will not be back on the throne is something that is making me really frustrated right now. నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి, తను నీ పార్ట్నర్, నువ్వు ఆమెకు చెప్పాలి. నువ్వేం చేయబోతున్నావు? అదే నిజమే. తను దానికి అర్హురాలు. గత 2 రోజులుగా మా కమ్యూనికేషన్ సరిగ్గా లేదు. రీజన్? అన్ని విషయాలు చాలా త్వరగా చాలా సీరియస్గా అవుతున్నాయి అనిపిస్తుంది. అండ్ నేను ఆ ప్రెషర్లో ఒత్తిడికి లోనవుతున్నాను. నేను సరైన ప్రదేశం కాదని అనుకుంటున్నాను. నేను ఆమెతో ఒంటరిగా ఈ సంభాషణ అవును. అంటే నాకు చాలా ఇష్టం అని ఎంతగా చెప్తున్నానంటే, దీన్ని మరో లెవెల్కి తీసుకెళ్ళడానికి నేను చాలా భయపడుతున్నాను. 9 నెలల క్రితం నేను ఆ వ్యక్తితోనే జీవితాంతం ఉంటానని అనుకున్నాను. అండ్ అప్పటి నుండి ఒంటరిగానే ఉన్నాను. స్ప్లిట్స్లోకి వచ్చి ఆమెను కలుసుకొని ఆమెపై ఇంత బలంగా ఫీల్ అవుతుంటే నేను మళ్ళీ నా హార్ట్ బ్రేక్ అవుతుందేమని భయపడుతున్నాను. I think everyone is here just for this show and I am just stupid one who's just here playing with her heart and that's it. ఆమె నాతో గొడవ పడుతుంది. నేను అక్కడికే బ్రేకప్ చెప్పినట్టు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలాంటివేం కాదు. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. నా హార్ట్ మళ్ళీ బ్రేక్ చేసుకోదలుచుకోలేదు. అండ్ ఆమె అర్థం చేసుకోలేదు. ఆమెతో ఇలానే ఉంటుంది. గతాన్ని వదిలే, నీకు బ్రేకప్ అయింది, నీ గుండె పగిలింది, వదిలే. ప్రతిసారి పగులుతున్నా లేదు కదా, బహుశా ఇదే సరైనది కావచ్చు. ఇప్పుడే ఈ క్షణంలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో తనకి ఎక్స్ప్రెస్ చేయి. గత 3-4 రోజులుగా మేము చాలా డిస్కనెక్ట్ అయిపోయాం. అండ్ అది నా ఉద్దేశం కాదు, నిజంగా అది నా ఉద్దేశం కాదు. నిజానికి నీపై నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. నువ్వు కేర్ చేసే విధానం, నువ్వు నాకు సపోర్ట్ చేసే విధానం, ఎవరైనా నా గురించి ఏదైనా అంటే నువ్వు నా కోసం నిలబడతావు. దానికోసం నేను ఎంతకైనా గౌరవిస్తాను. నువ్వు నాపై ఎంత కేర్ చూపిస్తున్నావో నీపై నేను కూడా అంతే చూపిస్తున్నాను. కానీ అదే సమయంలో నువ్వు ఎంత
వేగంగా ముందుకు వెళ్తున్నావో అది చూసి నాకు హ్యాపీగా అనిపించింది, నిజంగా హ్యాపీగా. ఇది అడుగడుగునా ముందుకు వెళ్ళడం గురించి కాదు, ఇది షో తర్వాత నాకు ఇదే కావాలి, నాకు ఎలానే కావాలి అని. అండ్ అది నేను ఎలా ఫీల్ అవుతున్నానో కూడా కాదు. I never talked about anything what we going to do after this show. ఎప్పుడూ లేదా? What did I say? షో తర్వాత మనం కలిసి ఉండడం గురించి, మనం దీని గురించి చాలాసేపు మాట్లాడుకున్నావు. నువ్వు నాకు ఓపెన్ అప్ అయ్యావు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో, దీని తర్వాత ఏం కావాలనుకుంటున్నావో సరిగ్గా చెప్పావు. నేను దానికి ఓపెన్గా లేనని చెప్పట్లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో, పనులు ఎలా జరగాలనుకుంటున్నావో, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో లాంటి ఎమోషన్స్ బాల్ నాపై విసిరినట్టుంది. నేను అడుగునా దీనికి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. Remind me, when did I say exactly that I want to be with you after this show and how we are going to carry this forward? మనం నా రూమ్లో కూర్చొని 3 గంటలు మాట్లాడుకున్నాం, గుర్తుందా? The first night? ఫస్ట్ నైట్ కాదు, అది ఫస్ట్ The నైట్ కాదు. first time I spent like 3-4 hours where we talked about our families and everything. ఆ రాత్రి, అవును. ఆ తర్వాత మళ్ళీ మనం ఈ డిస్కషన్ ఎప్పుడు చేయలేదా? We can be a very good connection with each other and things will work out. And ఇంత దూరం వచ్చాక ఇప్పుడు తను రియలైజ్ అవుతున్నాడు తనకి భయం వేస్తుందని, ఆఫ్టర్ స్పెండింగ్ ద హోల్ జర్నీ విత్ మీ. సదాఫ్, ప్లీజ్, మేము ఈ డిస్కషన్ ఒంటరిగా చేయాలనుకుంటున్నాం. ఇది వేరే ఎవరికి సంబంధించింది కాదని నేను అనుకుంటున్నాను. ఇది మా మధ్య విషయం. సార్ అసలు తనతో ఇలాంటి కాన్వర్సేషన్ జరగలేదు. ఎప్పుడు జరగలేదా? ఎప్పుడు జరగలేదా? చాలా ఫనీగా ఉంది, చాలా ఫనీగా ఉంది యాక్చువల్లీ. చాలు చాలు, ఆల్ రైట్ చాలు. ఐ అండర్స్టాండ్ హౌ యూర్ ఫీలింగ్, కానీ నీ గురించి నువ్వు నించావు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థమైంది. ఏంటి ఎంగేజ్మెంట్ రింగ్ పంపిందా? వద్దు వద్దు, పర్లేదు, తనని ఉండనివ్వు. వదిలే. ఎందుకంటే అందరూ అబద్ధాల కోరలా ఉన్నారు, అందరూ. వెరీ స్టాప్. ఒక్క సెకండ్, అందరూ సదాఫ్ కోసం చీరప్ చేయగలరా? ఏమున్నా సరే తర్వాత మాట్లాడుకుంది. ఏడవకు, ఇట్స్ ఓకే. కానీ ఎందుకు చేస్తున్నాడు? ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోండి, ఇప్పుడు ఏం ఆలోచించకు. ఓకే? అనుకుంటే నాకు చెప్పి ఆడొచ్చు కదా, నేను ఆడతాను అబద్ధంగా. అబద్ధం. Can you please shut up for right now? Please stay. Please stop it. Please. అందరి ముందు నేను అబద్ధాలు కొని చేయాలని చూస్తుంది. చెప్పింది చెప్పబడింది అంతే. Tain, please, Tain, you're not enough. You'll solve it later once you go back. Trust me. We'll finish it here. You go back and talk about it. Okay, please. Feel however you want to feel, okay? తను ఇప్పుడు ఏం సైలెంట్ గా ఉన్నాడు మాట్లాడుకోకండి, కదా, okay? తర్వాత వీళ్ళు మాట్లాడుకోండి. Teen Sadaf to చేసిందైతే it was very bad and I was extremely sad for Sadaf. నేను మీకు చెప్తున్నాను, మీరు నా ఫేవరెట్ కపుల్స్లో ఒకరు. మీరిద్దరూ చాలా విషయాలు సార్ట్ అవుట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అది ఒంటరిగానే చేసుకోవాలి, ఒంటరిగానే చేసుకోండి. అండ్ అది కూడా ఎవరి ఇంటర్ఫియరెన్స్ లేకుండా, ఓకే? సరే, అయితే నేను వచ్చాను కాబట్టి ప్రేమలో కూడా హెల్ప్ చేస్తాను. ఈరోజు మీకు ఎలా టైం ఇవ్వడానికి నేను మీకోసం ఓపెన్ చేస్తాను. లవ్ డే. ఈ రోజు టేన్ ఇంకా సదాఫ్ కలిసి ఉంటే అక్కడ ఏ గొడవ ఉండదు. వాళ్ళిద్దరికి సర్ది చెప్పేవారు ఎవ్వరూ లేరు, వాళ్ళిద్దరిని విడదీసేవాళ్ళు లేరు. సో ఈ రోజు వెళ్తే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే నిజంగా నాకు అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది. I just want them to sort things out because they are genuinely the cutest couple here. So వాళ్ళ మధ్య things sort out అవ్వాలి అనుకుంటున్నాను. సదాఫ్, ఈ టైంని యూజ్ చేసుకో, విషయాలన్నీ సార్ట్ అవుట్ చేసుకో, స్ట్రాంగ్గా బయటకు రా. సిచ్యువేషన్ ఏం బాగోలేదు, కానీ మేము ఈ అవకాశాన్ని తీసుకొని పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఈ మూడ్ని కొంచెం లైట్ అప్ చేద్దాం. సార్, మా గ్రూప్ విన్నింగ్ స్టెప్ ఇది. ఓకే, అలాగా లెట్స్ డూ దిస్. 3, 2, 1. ఓకే.
ఓకే అయితే విన్నింగ్ అయితే ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా దీని మీద ఏం రాస్తుందో చూపిద్దాం. వెళ్ళావా? ఎస్ సౌరభ్ నిహారికకి ఇచ్చిన ఛాలెంజ్ గురించి అసలు ఎవరికీ తెలీదు. సో అందరికీ చాలా భయంగా ఉంది, ఎందుకంటే ప్లాట్ ట్విస్ట్ ఏదైనా రావచ్చు అని. ఫుల్ సస్పెన్స్. సౌరభ్ ఏం చేశాడో, నిహారిక ఏం చేసిందో నాకు తెలీదు. వాళ్ళు ఐ కాంటాక్ట్ చేసుకుంటున్నారు. నేను వాళ్ళతో ఐ కాంటాక్ట్ చేస్తుంటే కళ్ళతో కళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నాయి. ఇద్దరు బ్లాంక్గా ఉన్నారు. 3, 2, 1. గుళ్ళు పార్టీ నుండి ఛాలెంజ్ గెలవాలి అంటే మీరు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మీ టీం నుండి మీరు అన్సేఫ్ చేయాలి అనుకుంటే ఒక పేరు రాయాలి. ఎవరి ముందు రాస్తే వాళ్ళదే గెలుపు. అది విని అందరూ చాలా షాక్ అయిపోయారు, బికాస్ ఆబ్వియస్లీ మా టీంలో అందరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నేను ఎవ్వరూ అన్సేఫ్ జోన్లోకి వెళ్ళాలని మాత్రం అనుకోవట్లేదు, బికాస్ దే డోంట్ డిజర్వ్ ఇట్. ఐ జస్ట్ టుక్ అ డీప్ బ్రెత్ అండ్ ఎక్కడో ఒక దగ్గర నాకు చాలా భయం వేసింది. ఓకే సౌరభ్ అండ్ నిహారిక ఎస్ సార్. మీరుండండి యార్, నేనే చెప్తాను వాళ్ళు ఎవరి పేరు రాశారు. గుళ్ళు ఐఎమ్ సారీ. దీప్తాంశు అండ్ శాండీ మీ పేరు రాశారు. ఎలా బుర్ర పెట్టలేదో తెలియలేదు. నిహారిక పెట్టలేదు అసలు. వాళ్ళు నా పేరు రాయలేదు, లేకపోతే నా లెక్క ప్రకారం వాళ్ళే నా పేరు రాసేవాళ్ళు. కానీ ఏదేమైనా నేను సేవ్ అయ్యాను. నాకు బాగా తెలుసు వాళ్ళు గుళ్ళకి అగేన్స్ట్గా వెళ్ళారని. నిజానికి నిహారికకి నా పేరు రాయడం చాలా ఈజీ, ఎందుకంటే నా సైడ్ నుంచి తనకి రియాక్షన్ రాదని తనకు తెలుసు. దీప్తాంశు అండ్ శాండీ మీ టీం ఛాలెంజ్ గెలిచింది, కానీ మీరు ఇంకా అన్సేఫ్. దీప్తాంశు అండ్ శాండీ అన్సేఫ్ అయ్యారు. నాకు కొంచెం బాధగా అనిపించింది. నేను అలా కోరుకోలేదు. వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు కానీ అన్సేఫ్ అయ్యారు. బట్ ఇన్ ది ఎండ్ గేమ్ యార్, వాళ్ళు అన్సేఫ్ అయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. మేము వాళ్ళతో ఉన్నంత వరకు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మై లక్కీ పర్సన్స్తో మాట్లాడి వాళ్ళకి చెప్తాం. గౌరేష్, ఆకాంక్ష, కంగ్రాచులేషన్స్, మీ టీం ఈ ఛాలెంజ్ గెలిచింది. ఇంకా మీరు థ్రోన్ మీద కూర్చొని మజా చేస్తారు. బాయ్ డేట్ లౌడ్ అండ్ నా వల్ల కాదు యార్. బయటికి వెళ్ళి కాఫీ తాగుతూ డేట్ చేయమంటే అదే బెస్ట్, అదే నాకు నచ్చుతుంది. కానీ ఈ డేట్ నైట్ ఈ లౌడ్ అండ్ నా వల్ల కాదు దేవుడా. నాకైతే ఇదంతా అసలు నచ్చడం. నేను మీరు మాత్రమే వెళ్ళారు. మీ టీం నుండి డేట్కి వెళ్ళి మరో ఇతర కపుల్స్ని మీరు ఎంచుకోవాలి. సార్ సౌరభ్, నిహారిక, దీప్తాంశు, శాండీ. అయితే దీప్తాంశు అండ్ శాండీ, నిహారిక అండ్ సౌరభ్ మీరు డేట్కి వెళ్తున్నారు. ఐఎమ్ సో 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 హ్యాపీ. నా లైఫ్లోనే ఫస్ట్ డేట్కి వెళ్తున్నాను. అది నేను సౌరభ్తో వెళ్తున్నాను. నేను శాండీతో మాట్లాడాలంటే ఏ మూలలైనా ఏ ప్రదేశంలోనైనా మాట్లాడగలను. నాకు డేట్ అవసరం లేదు. నువ్వు చేసింది డేట్తో కవరప్ చేసే ప్రయత్నం చేయొద్దు. నాకు డేట్ కంటే కూడా సేఫ్లో నిలబడమే ముఖ్యం. అది నువ్వు నా నుండి లాగేసుకున్నావు, కాబట్టి నాకు ఈ డేట్ వెచ్చింగ్ అయిపోతా. ఓకే స్ప్లిట్ విలన్స్, మీ అందరితో నా సఫర్ ఎంతటితో ముగిసింది. ఇప్పుడు మీ అసలైన హోస్ట్లు కరణ్ మరియు సన్నీ మీ తర్వాత టాస్క్ లో మిమ్మల్ని కలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మేము లౌడన్కి వెళ్ళి మాట్లాడుకొని బహుశా ఇప్పుడే విషయాలన్నీ సరి చేసుకోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. వీళ్ళకి తిరిగి రాగానే అనుష్క ఎప్పటిలాగే తన గొడవ మొదలుపెట్టింది. అనుష్క చెప్పేది ఏంటంటే ఛాలెంజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు నేను అనుష్కపై అరిచేశానట. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏంటో చెప్పు. పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకు మీరు ఇద్దరు ఎలా ఉన్నారో? ఏమైంది? లోపలికి వెళ్ళి కూర్చోండి, లోపలికి కూర్చోండి. విల్లాలోకి వచ్చాక నాకు ఒక విషయం గురించి చాలా బ్యాడ్గా అనిపించింది. దట్ ఈస్ మోహిత్ నాపై ఎందుకు అరిచారు. ఏం లేదు అనుష్క, సైలెంట్గా ఉందాం. ఏం లేదు. ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు. నేను ఫ్లిప్పర్ని, నేను ఎవరితో ఉండను, అందరికీ ఈ విషయం తెలుసు ఫస్ట్ డే నుండి. కానీ ఈ విషయం మీకు తెలుసా? ఇతనితో నేను ఎప్పటి నుండి ఉన్నాను అనేది.
ఐ డోంట్ నో అసలు తన సైడ్ నుండి ఏమైనా రియల్ గా ఉందా లేదా అని. చూడు నేను మాట్లాడాలి అన్నప్పుడు నువ్వు నాతో కూడా కాదు నాతో మాట్లాడాలి. మీరు రోజు మాట్లాడాలనుకుంటారు, ప్రతి రాత్రి మాట్లాడాలనుకుంటారు మోహిత్, అవును. కానీ నాకు నైట్ అయితే మాట్లాడాలనిపించదు. ఈ విషయం నాతో మాట్లాడు. ఇప్పుడు You సరైన know టైం what? కాదు మాట్లాడొద్దాం అని. అనుష్క విషయాన్ని ఎక్కడెక్కడికో తెప్పకో. అనుష్క ఏడవకో. ఏ అనుష్క ఇట్రా ఒకసారి అరే విను ఇది అనుష్క. చాలా ఇంపార్టెంట్ మోహిత్, నీకు అసలు అర్థం కావట్లేదా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది? సరే మీరు ఒంటరిగా దీప్తాంశు మాట్లాడాలి. ప్లీజ్ టిష్యూ తీసుకురా యార్. ఇదిగో సరే యా సరే. ఇదిగో టిష్యూ పేపర్ తీసుకో. అయితే మాకైతే మసాగా అనిపించింది, చూడడానికి కిక్ వచ్చింది. మేమైతే పాప్కార్న్ తీసుకొని వాళ్ళ బ్రేకప్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఉన్న అబ్బాయిలకి ఏం జరిగింది? ఎవరికి ఏమీ కాలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అలాగా? అబ్బాయిలకి ఏదో అయిపోయిందని మీకు అనిపిస్తుంది. ముందు మీలో మీరు క్లియర్ చేసుకోండి. నువ్వెందుకు డోంట్ నువ్వు నాతో ఇలా మాట్లాడద్దు. విను ఏమైంది? వీడు అరిచాడు. ఆగు వాళ్ళకి ఏదో క్లియర్ అవ్వని. సో బ్రో అయితే టాస్క్ అది. ఆగుతావా? ముందైతే సరే. వాళ్ళకి టైం ఇవ్వండి. హేమంత్ సరే అరే తను నేను అలా అంటుందంటే నీ మీద హక్కు ఉంది కాబట్టి తిను అంటుంది. నన్ను అర్థం చేసుకోడు యార్, అందరికీ తెలుసు Do నేను not talk చెప్పారని. to me. నువ్వు ఇలా మాట్లాడుతా ఉంటే Don't talk మాట్లాడొద్దు. to me like అర్థమైందా? that. Don't talk to me like that. సరే. మీతో చాలా కామ్ గా మాట్లాడుతున్నాను మోహిత్. కనబడుతుంది ఎవరు ఎంత కామ్ గా మాట్లాడుతున్నారు. నిన్ను అని అన్నంత మాత్రాన నేను నిన్ను నువ్వు అలా అనొద్దు. అవమానిస్తున్నానా? నువ్వు గట్టిగా అరిస్తే నాకు నచ్చదు. నేను నీతో అలా మాట్లాడానా? కేవలం పేరుకే ఇవన్నీ. ఏంటి అసలు ఇదంతా? అనుష్క ఏం జరిగింది? ఏమైంది? మూమెంట్ లో పరుగు నా తెలిసి తెలియక నేను ఏమైనా అన్నా కూడా ఐ డెంట్ మీన్ ఇట్. ఒకవేళ మీకు బాధ కలిగి ఉంటే దానికి నేను సారీ కూడా చెప్పాను, కానీ మీరు ఈ విషయాన్ని అంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఏం మాట్లాడకండి, చాలా కష్టపడి మీరు ఇద్దరిని కలపడానికి తీసుకొచ్చాం. సార్ట్ చేసుకోండి. మేము తర్వాత సార్ట్ చేసుకుంటాం. ఏడవకు యార్, ఓకే ఒక 2 నిమిషాలు ఓపిక పట్టు. టీయర్స్ ఎక్కడ ఉన్నాయి? ఏడవకు ప్లీజ్. యా టెల్ మీ, ఇంకేదైనా రీజన్ ఉంటే వై యూ బిహేవింగ్ లైక్ దిస్, ఇంకేమైనా చెప్తారా? నా పైన అసలు ఎందుకు అరిచావు మోహిత్? యా చెడు టాస్క్ లో ఇదంతా కామన్. టాస్క్ లో మీరిద్దరు ఒకరిపై ఒకరు అన్కాన్షియస్ మైండ్ తో అరిచేసుకున్నారు అంతే. దానికి నువ్వంత ఇష్యూ చేస్తావా? అసలు నేను ఇప్పుడు వచ్చాను నాకే గుర్తులేదు. హీట్ ఆఫ్ ద మూమెంట్ లో వచ్చేసింది It's అంతే. not about అరవడం మోహిత్. You know that there are few personal things also అలా which. అయితే పర్సనల్ థింగ్స్ అనేవి పర్సనల్ డిస్కస్ చేస్తారు, అయితే రైట్? నేను మీతో ఆర్గ్యుమెంట్ లో అయితే గెలవలేను మోహిత్. నేను ఇక్కడ ఎందుకంటే నువ్వు- అందరితో నీ గురించి ఆర్గ్యుమెంట్స్ లో తెలుసు. గెలవగలను, కానీ మీతో మాత్రం గెలవలేను. మీకు అది తెలుసు. ఇట్ వాస్ జస్ట్ దాట్ మీరు ఏదైతే అరిసారో దట్ వాస్ నాట్ నీడెడ్ ఐ సరే. ఫీల్, బికాజ్ ఐ వాస్ ఐఎమ్ కామింగ్ యు ఎక్స్ట్రీమ్లీ సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అరిచానో లేదో నాకు గుర్తులేదు. అరిచుంటే కనుక ఐఎమ్ రియలీ సారీ. ఓకేనా? ఇప్పుడు దానివల్ల నువ్వు ఇలా చేస్తున్నావా లేదా ఇంకేమైనా విషయాలు డిస్కస్ చేయాలా? We can just stop Thank you. కొంచెం పర్సనల్ గా. Choose your guys. Thank you guys. గైస్ బీ కేర్ఫుల్. గుడ్ చాయిస్. గైస్ ప్లీజ్. హూ ఇస్ శాండీ? హూ ఇస్ శాండీ? మేము వీళ్ళ విషయంలో తలదోచడం ఎప్పుడో మానేసాం. మీకు ఏది అనిపిస్తే అది చేసుకోండి అని వదిలేసాం అంతే. మాతో మీకు అస్సలు సంబంధం లేదని. ఎందుకంటే ఓసారి ఏదో స్ట్రాటజీ అంటారు, ఓసారి విడిపోతారు, మళ్ళీ ప్యాచప్ అవుతారు, మళ్ళీ బ్రేకప్ అవుతారు. కానీ ఈసారి బ్రేకప్ చాలా దారుణంగా ఉంది. Personal conversation which we had, it was all fun and we were just enjoying all of that. That was not a joke. Okay, Wait, it was that not was a joke. not a joke. It That was was a joke, Karan. stand here. It was not a joke, and yet you were okay to go ahead with the conversation. If you had a problem, you didn't. Why didn't you say it before the swap? తన మనసులో ఇన్ని రోజుల నుంచి ఏదైతే ఉందో, ఈ రోజు వరకు జరిగిన ఈ జర్నీ అంతా, అదంతా జస్ట్ ఒక గేమ్ ప్లానా? ఏంటి అదంతా ఫేకా? Thank you so much for showing me your this side. Thank you very much. You're just trying to run away from Thank the you. truth. Thank you. So okay, నువ్వు Thank నాకు చాలా you. సార్లు థ్యాంక్స్ చెప్పావు. So why don't we have a proper don't want to discussion? I don't want అంటే to. నీకు Sada, చెప్పాలనుకున్నది Sada, చెప్పేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. Yes. You wanna walk Sada, away? Sada, Because you're yes. scared of the truth. You're సదా scared ఒక of the విషయం truth. చెప్పనా? నేను చెప్పేది విను, ఇలా విను. Game. Okay, wait. నేను ఒక నిమిషం It was ఆగు. never Listen again. to me. What a game. I don't want to. It ఒక్క was నిమిషం never bro, again. wait. He was talking to me right now and you know what he said? He said, I don't want to put certain things that we have discussed. You both have discussed in front of Okay. everybody. So he did not even mention that to me yet. Thank you so much. Sada, You see, you're running away from the truth. You're running away నేను from the చెప్పేది truth విను because you ఒకసారి. can't handle it. అరే బ్రో, నాకు అసలు మాట్లాడాలనే లేదు. నేను చెప్పేది ఇంతలా విను. అది అబద్ధాలు కాదు చెప్పే కాదు, అతను నాకు తను వద్దు. అబద్ధం చెప్పట్లేదు. నాకు విను, నిజంగా విను, అస్సలు నేను చెప్పేది మాట్లాడలేదు. ఒకసారి నన్ను విను. మనం వదిలేయ్. ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఒకసారి నేను విను. కూడా మాట్లాడాలి. Pain, నేను please. చెప్పేది వినండి. Take- నేను I చెప్పేది don't కదా. wanna. You're I running don't away. wanna speak to you. I don't wanna speak to you. No, I don't Sada, even wanna. Your Sada, face. ఒకసారి నేను చెప్పేది I'm విను, Sada. heartbroken. ఏ పర్సన్ అయితే నేను ఏదైతే అనుకున్నానో తను కంప్లీట్లీ ఒక డిఫరెంట్ పర్సన్ అని తెలిసింది. నాకు చాలా ఎక్కువ లిటరలీ లైక్ బిట్రేయల్ లాగా అనిపించింది. Say exactly what you feel. Don't. Say exactly what you feel. You're here for this drama and I'm not that Yeah, for person. this drama. Shut up.
మన మధ్య Shut ఏమన్నా up. సరే మనం ఎందుకు Don't talk to me. మాట్లాడాలనుకుంటున్నాం? Shut up. ఇట్స్ ఓకే వదిలేసే And I'm not ready to take this bullshit. Especially from a person నేను ఎవరికైతే చాలా ప్రయారిటీ ఇచ్చాను. All of this coming from him నాకు ఐ థింక్ ఇప్పటి వరకు అన్నిటికన్నా హార్షెస్ట్ రియాలిటీ హిట్ అయింది. నేను జంటగా ఎక్కడికి వెళ్ళానో తెలిసినప్పటి నుండి నీ రియాక్షన్స్ మారే. నీ దగ్గరికి 100 సార్లు వచ్చాను మాట్లాడడానికి, ఒక్క అప్పుడు నిమిషం, మాట్లాడలేదా? నువ్వు మొత్తం ఛాలెంజ్ లో ఒక్కసారైనా నా దగ్గర రాలేదా? వచ్చావా? నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారు? అస్మిత నేను ఎక్కడ కూర్చోబెట్టారు? టేన్ రాలేదా? టేన్ మొత్తం నేను మాతోనే అక్కడికి వచ్చాను, కూర్చున్నాడు. నన్ను 2 సార్లు తరిమేశారు అక్కడ ఉండే. మర్చిపోయావా? గుర్తులేదా నీకు? సమాధానం చెప్పు. మీ దగ్గరికి 2 సార్లు వచ్చాను, 2 సార్లు ఒక్కసారైనా నువ్వు నా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి జలక్ ఆర్ యు ఓకే ఫైన్ షిట్ ఏదో ఒకటి యూ జస్ట్ థింక్ ఐ ఎగ్జిస్ట్. యూ లిటరలీ మేక్ షూర్ దట్ ఐ ఫీల్ దిస్ వే లైక్ జలక్ నువ్వు అసలు లేవు ఇక్కడ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్ ఫర్ యూ అన్నట్టుగా. నాట్ ఓన్లీ మీ, బయట అందరూ అదే అనుకుంటున్నారు. గౌరీష్ నువ్వు ఎందుకు అర్థం Difference ఏం ఉండదు చేసుకోవట్లేదు? మేడం. నాకు దట్ మ్యాటర్స్ గౌరీష్. నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేశాను విచ్ వాస్ ద బేర్ మినిమం. అండ్ ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అంటే నాకు అర్థం కాలేదు. హౌ డు ఐ ఈవెన్ టెల్ యూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? నీకు ఏంటి? నాకు మధ్యలో ఏమీ లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ టుడే. ఏం లేదు. యూ ప్లే విత్ ఆకాంక్ష ఫర్దర్. ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ. దాట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. Chalo. వెన్ యువర్ గర్ల్ ఈస్ లెఫ్ట్ అవుట్ దేర్ just because of you, because you are in an ideal match with somebody else, it is your part to come and console her. And ఈ విషయం నన్ను ఎంతలా ట్రిగర్ చేస్తుందంటే బ్రో నువ్వు వెళ్ళి ఆకాంక్షతో ఆడుకో అంతే. If you think I'm nobody to you, then you also mean nothing to me. Just dump me in the next room. ఇదే నేను చేసిన తప్పు. నేను ఏ మూమెంట్ లో అయితే రావాల్సిందో ఆ మూమెంట్ లో రాలేకపోయాను. అది నేను రాత్రి నుండి ఇప్పుడు దాకా ఉంది. నేను కన్సల్ట్ చేయాల్సింది కానీ చేయలేకపోయాను. కానీ దాని అర్థం నేను 0 ఇచ్చానని కాదు. నేను ఎంత ఇస్తున్నానో అది నా 100% ఇస్తున్నాను. అండ్ నా పద్ధతి కొంచెం వేరు అంతే, మీ పద్ధతి వేరు. నేను నీకు ఈ చిన్న విషయం అర్థం చేయిస్తున్నాను అంతే. అన్ఎక్స్ప్రెసివ్ నేను ఎంతే ఉన్నది ఇదే. నేను రాడ్ మోహిత్ లాంటి వాడిని కాదు యార్. నేను అంత లల్లు పోచో చేయలేను. నేను నీవాడిని, నువ్వు నా దానివి అని చెప్తే దానికి ఒక అర్థం ఉంది. దాని అర్థం నేను ప్రతి 10 నిమిషాలకి నువ్వు నా దానివి ఆన్సర్ ఇవ్వాలని కాదు. ఒకసారి నువ్వు నా దానివి అని చెప్పానంటే నువ్వు నా దానివే. కాకపోతే నీ మొహం మీదే చెప్పేవాడిని. ఈ మాత్రం విషయం నీకు డే 1 నుండి అర్థం కావాలి. మా దగ్గరికి సౌరభ్ మాట్లాడడానికి వచ్చాడు. ఆరేకల్ దగ్గరికి వెళ్ళి ఐడియల్ మ్యాచ్ అవ్వడానికి మేము ఎందుకు తనకి ఓట్ చేయాలి అని. నాకు నీపై ట్రస్ట్ ఉంది కానీ కనెక్షన్ పై అస్సలు లేదు. ఐ డోంట్ అట్ ఆల్. దీని పేరు రాస్తే నేను రాయిస్తాను అనుకుంటున్నావా? తినదానికి కాదు బ్రో, బట్ ఎలా అయినా ఒక్క నిమిషం బ్రో తన లాస్ట్ డోమ్ లోనే ఒప్పుకోలేదంటే ఈ డోమ్ లో ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? మా ఓటు నీకే, కానీ ఆ అమ్మాయి నీ మాట అస్సలు వినదు. అది లేదు బట్ నేను ఏమంటున్నానంటే కూడా తన ముందు అనడు. నువ్వు చెప్పలేవు కూడా. ఇంకా తను అస్సలు చెప్పవు నువ్వు. యార్ సౌరభ్ ని నేను కళ్ళు మూసుకొని నమ్మొచ్చు, కానీ అతను ఎవరితో ఉన్నాడో లిటరల్లీ మొన్ననే తను నన్ను ఎలిమినేట్ చేస్తుందని చెప్పింది. సో ఈ మాటలన్నీ నేను తన నోటితో విన్నంత వరకు సౌరభ్ ఐఎమ్ రియల్లీ సారీ, నేను అసలు నేను ట్రస్ట్ చేయలేను. అందుకే మేము సౌరభ్కి చెప్తున్నావు, నువ్వు నిహారికని తీసుకొనిరా, ఎదురుగా కూర్చొని మాట్లాడదాం. ఆ తర్వాత మన గేమ్ ఎలా ఆడాలో చూద్దాం. ఎప్పుడు బ్రదర్హుడ్ గురించి కానీ దేని గురించి కానీ మాట్లాడినా నువ్వు ఎప్పుడు దానికి వ్యతిరేకంగానే ఉంటావు. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు మనకి విషయం అది క్లారిటీ వచ్చింది. ఈ బ్రదర్స్ తనకి పనికి వస్తారు, కానీ ఎప్పుడు ఏది జరిగినా నువ్వు వ్యతిరేకంగానే ఉంటావు. నేను ఎప్పుడు చూసాను. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను ఎప్పుడు ఏమి ఆమెను. బట్ ఈ రోజు నువ్వు ఒక స్పాట్ లో ఉన్నావు, అక్కడ నీకు బ్రదర్హుడ్ ముఖ్యమైన రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు నీ మీదకి వచ్చింది కాబట్టి ఐ హోప్ నువ్వు ఆ విషయం అర్థం చేసుకుంటావని. ఇప్పుడు నీ నోటి నుండి నీ పర్స్పెక్టివ్ ఏంటో వినాలనుకుంటున్నాను. నా ప్లాన్ ఏంటంటే ఈ రోజు నేను తనతో తన పద్ధతిలోనే తన భాషలోనే మాట్లాడతాను. తనలాగే సెల్ఫిష్ గా ఇంకా కొంచెం రూడ్ గా, సో దట్ తనకి రిలీజ్ అవుతుంది. మేము తన ఫ్రెండ్స్ గా తన కోసం నిలబడతాము, బట్ అదే పని తను కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను నా లైఫ్ లో చాలా క్లియర్ గా ఉన్నాను. నేను నీకు క్లియర్ గా చెప్తున్నాను, ఐ డోంట్ లైక్ యూ యోగేష్. నాకు నీతో ఎలాంటి ప్రాబ్లం లేదు. అంతే. అయితే ఒకవేళ విషయం బ్రదర్హుడ్ గురించి అయితే మీకు కావాలంటే ఉండండి. నేను తనని ఎప్పుడు ఆపలేదు బ్రదర్హుడ్ గురించి. నేను జస్ట్ తనకి ఏం చెప్పాను అంటే నన్ను అందులో ఇంక్లూడ్ చేయకండి, డోంట్ ఇంక్లూడ్ మీ. ఓకే గాట్ ఇట్. ఓకేనా? ఇట్స్ వెరీ క్లియర్. బట్ మేము దాని మీద ఏదైనా చేస్తే మీరు ఆటోమేటిక్ గా ఇంక్లూడ్ అవుతారు కదా. లైక్ దాన్ని బ్రదర్హుడ్ అనుకో, లేదా నువ్వు దాన్ని అలయన్స్ అనుకోని హారిక. ఎందుకంటే మిగతా వాళ్ళు దానికి అలయన్స్ అని పేరు పెట్టుకున్నారు, మంది బ్రదర్హుడ్ అయింది. ఎందుకంటే మేము స్టార్టింగ్ నుండి సగం గేమ్ అయ్యేదాకా 4 సర్వైవ్ అయ్యాం. వదిలే పర్లేదు. సర్లే, తనది వద్దనుకుంటుంది. తనకి ఆ బ్రదర్హుడ్ వద్దనుకుంటుంది. సో నా వరకు నిహారికలు నమ్మడం అంటే రేసులో గుడ్డి గుర్రాన్ని నమ్మినట్లే. అది ఏ వైపైనా పరిగెత్తుతూ బహుశా నాకేదో ఎగెన్స్ట్ గా వెళ్ళొచ్చు వన్స్ తనకు ఆ పవర్స్ వస్తాయి. నేను నీతో చాలా ఛాలెంజెస్ పర్ఫామ్ చేశాను. ఓకే, ఇక్కడ డబ్బు విల్లాలో కూర్చొని గేమ్ ఆడాను. ఓకే, నాకు నీతో కొంచెం కూడా ప్రాబ్లం లేదు. ఓకే, నాకు తెలుసు. అండ్ లాస్ట్ డోమ్ గురించి విషయం అయితే ఆయుష్ వాజ్ ద టార్గెట్. నేను సీట్ గురించి మాట్లాడాను. ఆయుషే అండ్ తనే నా టార్గెట్.
అండ్ నేను ఓపెన్ గా చెప్పాను కేక్ ఛాలెంజ్ లో నేను తనని ఎలిమినేట్ చేస్తాను అండ్ చేశాను. నేనైతే దాని మీద తన పేరు ఎప్పుడూ రాయలేదు. నా చేతితో అయితే నేను అస్సలు రాయలేను బాయ్. నేను కూడా అదే చెప్తున్నా, నా చేతితో అయితే రాయలేదు. నిజానికి హిమాంశు అండ్ దీక్షకు కొన్ని గొడవలు ఉన్నాయి. బట్ నాకు తెలుసు బాయ్, హిమాంశు దీక్ష ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు ఇక్కడ. మీ అన్నయ్య మొదటి డేట్, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఫైనల్లీ ఫస్ట్ టైం లో ఉంది నాకైతే. నేను ఫస్ట్ టైం డేట్ కి వచ్చాను, లైఫ్ లోనే ఫస్ట్ డేట్. నీకు నేనంటే ఇష్టమా? యా, వెల్ డన్. సరిగ్గా ఆన్సర్ ఇది ఇవ్వడం ఇది రాదా అడిగే నీకు? మాటనా? అంటే ఇది అడిగే మాటనా? నేను నీకు ఇష్టం కదా అడగాల? అయితే నీ ఆన్సర్ ఏమై ఉండాలి? నీకేమనిపిస్తుందో చెప్పు. నాకేమనిపిస్తుందా? Obviously- నాకు అనిపించేది అంతా ఏం పని? మనం డేట్ కి వచ్చాం, కొంచెం రొమాంటిక్ గా మాట్లాడొచ్చు కదా. యా నిహారిక తివారీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వా అండ్ టీ ఇది ఎలా చెయ్యాలి బాయ్? హౌ టు డూ దిస్? వేసింది వైట్, లైట్ వెయిట్ లో కూడా అందరితో చేసింది ఫైట్. నైస్ వన్. ఫ్రెంచ్ ఫ్రైస్ గాయ్, ఫ్రెంచ్ ఫ్రైస్ గాయా? నవ్వకు యార్, మనం డేట్ కి వచ్చాం, నువ్వు జోక్ చేస్తున్నావు. మరి డేట్ లో నవ్వుకుండా ఏడవాలా? కొంచెం ప్రేమతో మాట్లాడు. మరి డేట్ లో నవ్వుకుండా ఏడవాలా? చూడు ఎంత బాగా మాట్లాడుతున్నావు. వెల్ డన్. నాకు తను కొంచెం రొమాంటిక్ గా ఉంటే బాగుండు అనిపించింది, కానీ తన దేశీనెస్ తనని అస్సలు వదిలి వెళ్ళదు. సరే, మన ఇద్దరికి ఒక పాట డెడికేట్ చేయాలంటే ఏ పాట చేస్తాం? ఏది? అదే నేను ఆలోచిస్తున్నాను. నిహారిక చాలా, అరే బాయ్ నిజంగా చెప్పాలంటే భలే ఫన్ లవింగ్ గురు. అంటే తనలో ఒక సైడ్ ఉంది కానీ అది అందరికీ చూపించు. ఆ ఫన్ లవింగ్ సైడ్ బహుశా నాకు నన్ను ఎప్పుడు విసిగిస్తావు. నాలో నీకు నచ్చింది అయితే నువ్వు కంప్లీట్ గా నువ్వు ఇటు వచ్చుకో. ఇప్పుడు మనం మాట్లాడుకో. నువ్వు బయటికి వెళ్ళి నన్ను వదిలేస్తే అప్పుడు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అలా జనరల్ గా అడుగుతున్నా అంతే. నేను సేమ్ క్వశ్చన్ నిన్ను కూడా అడగొచ్చు. చూడు, నేను అడిగానంటే నేను వదలనే కదా. నాకు అనిపించింది నేను తనలో కొంచెం రొమాన్స్ వేశాను అని. ఆ అబ్బాయి అస్సలు రొమాంటిక్ కాదు. ఈ డేట్ నైట్ వెయిట్ నైట్ అన్నీ తన కంఫర్ట్ జోన్ కి అవుట్ ఆఫ్ ఉన్నాయి. అయినా సరే నన్ను పొగుడుతున్నాడు, నా నోస్ ని పొగుడుతున్నాడు, నా టాటూస్ ని పొగుడుతున్నాడు, నన్ను పొగుడుతున్నాడు, నా హైట్ ని. ఇలా చేస్తారు. ఒక అలాగా, హ్యాండ్ okay. వెనుకకి. ఈ ఎల్బో పైకి ఉంటుంది, సో మై హ్యాండ్ కెన్ రెస్ట్. ఈ చెయ్యి అన్కంఫర్టబుల్ గా ఉంది. ఏది? ఇలా నేను నీకు నేర్పిస్తున్నట్టు ఉంది. నువ్వు నేర్పిస్తున్నావు కదా. విను. దాన్ని ఏమంటారంటే బాల్ డాన్స్ లాంటిది. నేను అనుకున్నాను చందమామ కింద క్యాండిల్ లైట్, అది ఇది నిహారిక తిప్పుతూనే నేను పైగా డాన్స్ నేర్చుకోలేదు కూడా బాయ్. అది మేము మనసుతోనే ఇట్ వాస్ సో రొమాంటిక్, సో రొమాంటిక్. కొంచెం సిగ్గేసింది, కొంచెం అంటే. బట్ ఓకే, మజా వచ్చింది అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. Finally, I get a chance to go on a date with someone who I really like. నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే we just walked by the aisle holding hands. Oh my God! The setup was so beautiful. So we had the most beautiful date. డేట్కి వెళ్ళగానే నేను మొదటిసారి ఒక అమ్మాయికి పువ్వు ఇచ్చాను. తనే శాండీ. He also made me wear it on my ears and he was playing with my hair. We were looking into each other's eye. It was like a romantic movie that we were having. మన ఫస్ట్ డేట్లో
నేను నీకు ఒక ప్రామిస్ చేస్తాను, ఓకేనా? నువ్వు కూడా నాకు ప్రామిస్ చేయి, అది నాకు మంచిదే ఉండాలి. నేను చేసే ప్రామిస్ నీకు మంచిదే ఉండాలి. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈ ఛాలెంజ్కి ముందు ఛాలెంజ్ మధ్యలో ఎంత మాట్లాడుకుంటామో అంతకన్నా ఎక్కువ ఛాలెంజ్ లేనప్పుడు మాట్లాడుకుందాం. నేను మాట్లాడతాను, ఇది ప్రామిస్. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఈ విల్లాలో నేను మీతోనే ఉంటాను, మీతోనే పర్ఫామ్ చేస్తాను. ఓడిపోయినా సరే మీతోని, గెలిచినా సరే మీతోని. మనం ఎక్కువసార్లు గెలుస్తాంలే. శాండీ అండ్ నా కనెక్షన్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము చాలా అథెంటిక్గా ఉంటాం, అంత జెన్యున్గానే ఉంటాం. నాకు నీకొంత అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని తిట్టినప్పుడు ఏం లేదు, లేదు, చెప్పేది మిమ్మల్ని నమ్మబుద్ధి తిట్టినప్పుడా? కావట్లేదా? టాక్సిక్ యార్ నువ్వు, ఫస్ట్ క్లాస్ టాక్సిక్. మజా వస్తుంది. రెండోది నీలో నాకు ఇది నచ్చుతుంది, నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావంటే నీకు వ్యతిరేకంగా ఈ విల్ల మొత్తం ఉన్నా సరే అప్పుడప్పుడు అలా జరుగుతుంది కూడా, నువ్వు ఒక్కదానివే హ్యాండిల్ చేయగలవు. మూడోది నీ జుట్టు, నాలుగోది నీ నవ్వు, ఐదోది నీ హైట్, ఆరోది నీ చేతిలో. నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇన్ని రోజుల తర్వాత నేను తన సాఫ్ట్ సైడ్ చూసాను, దట్ పూకీ ద దిప్తాన్షు సైడ్. అసలు తను అక్కడ ప్లానింగ్, ప్లాటింగ్, స్ట్రాటజీ దేని గురించి మాట్లాడట్లేదు. హీ వాజ్ లుకింగ్ హ్యాండ్సమ్, అ క్యూటీ. ఫస్ట్ థింగ్ నాకు మీ గురించి నచ్చేది ఏంటంటే దట్ యు ఆర్ హూ యు ఆర్. అంటే ఇది నా క్యారెక్టర్ బ్రో, తీసుకుంటే తీసుకో, లేదంటే వదిలేసేయి. అది జస్ట్ నా కోసమే కాదు, ఎవరికైనా సరే. దాని తర్వాత నాకు మీలో నచ్చింది ఏంటంటే, నేను ఫ్లాట్ అయింది మీ ఐస్ని చూసి. ఐ వాజ్ లైక్ టోటలీ ఇంటూ ఇట్. మీ ఐస్ చాలా షార్ప్, చాలా చాలా క్యూట్, రొమాంటిక్ ఐస్. మీ స్టైల్ నాకు చాలా ఇష్టం. మీరు డ్రెస్ చేసే విధానం, మీ పర్సనాలిటీ ఇలా కనిపిస్తుంది. లైక్ మీరు మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ టుడే, ఇట్స్ మై థింగ్. నేను బయట విషయం గురించి మాట్లాడట్లేదు, బట్ విల్లా లోపల ఐ లవ్ మెన్ ఇన్ లెనిన్. లైక్ దాట్స్ మై థింగ్. నాకు ఈరోజు ప్రైవసీ కూడా ఉంది అండ్ చాలా టైం కూడా ఉంది, అందుకే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు అందంగా ఉన్నాం. నిజానికి రోజు అందంగానే ఉంటాం. అవుట్ఫిట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు నా పక్కన ఉన్నప్పుడు కూడా నాకు చాలా కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది. బట్ ఇది స్ట్రాటజీనే కదా, అంటే ఇది ప్లాన్ చేసిందే, ఇది కోఇన్సిడెన్స్ కాదనమాట. కష్టపడ్డాను నేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నారు మీరు, చూద్దాము ఎప్పటి వరకు చేస్తారు. చేస్తాను, నేను మొత్తం చేస్తాను. విల్లా నుండి బయటికి వెళ్ళాక కూడా చేస్తాను. ఏంటి మళ్ళీ చెప్పండి? మొత్తం చేస్తాను, విల్లా నుండి బయటికి వెళ్ళాక కూడా చేస్తాను. ఇది విని నా డే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ యార్. టైం తను అలయన్స్, స్ట్రాటజీ, గేమ్ గురించి అన్నీ వదిలేసి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నాం. He said so many nice things about me which I didn't even imagine he thinks about me, and I was so happy because this is what I exactly wanted from the day one. నేను ఎప్పుడు ఈ విధంగా ఎవరితో ఇలా స్వింగ్ మీద కూర్చోలేదు ఎప్పుడు. నేను కూడా యా, ఇదే నా ఫస్ట్ టైం. This was a much needed date for me and Diptanshu because overall this date got us so close to each other and our bond just got stronger. ఇంత చెత్త రోజుకి ఇదే బెస్ట్ ఎండింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. And I was so happy. This was my date and it just felt like a new day on this planet. వీళ్ళ లొకేషన్ కి వెళ్ళగానే ఎంత బ్యూటిఫుల్ సెటప్ అండ్ బ్యూటిఫుల్ లైటింగ్స్ ఉన్నాయి అంతా. అండ్ ఇట్ వాజ్ అన్ ఓపెన్ డేట్ సెటప్. చాలా క్యూట్ గా ఉంది అండ్ ఐ రియలీ లైక్ ద వైబ్.
ఎంత Date కి వచ్చి నీకు ఎలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది? ఉంది బ్రో. ఐ లైక్ ఇట్. పైన చూడ వెన్నెలు ఉన్నాయి. ఉంది మో నీరజ్, కాదు ఫుల్ ఇది మూన్ చూడు. డే. ఎందుకంటే చంద్రబాబు నువ్వే కదా ఇక్కడ. Yes, కదా. Second date, second time I real Second. match. Cheers. Didn't expect it. పోయినసారి మనం డేట్కి వెళ్ళినప్పుడు మన పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ ఏముందంటే మేము అనుకున్నాం ఇట్స్ టైం ఫర్ ఎ న్యూ స్టార్ట్ అని, కానీ ఆ న్యూ స్టార్ట్ అవ్వలేదు. మనం కాదు. నేను అంటున్నా ఇట్స్ టైం ఫర్ ఎ న్యూ స్టార్ట్ అని, బట్ అప్పుడు మర్జర్ అయింది. జలప్ కూడా తిరిగి వచ్చింది, యోగేష్ కూడా తిరిగి వచ్చాడు. ఐ వాజ్ హ్యాపీ ఫర్ యూ, మీరు ఇద్దరు కలిసినందుకు. అది అటు ఇటు అయింది. అలా ఇలా కాదు, ఇలా. ఈసారి డేట్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. అప్పుడు మాది లవ్ దెన్ ఐ థింక్ అప్పుడు మాది కొంచెం క్యూట్ గా, రొమాంటిక్ గా అండ్ ఒకరి గురించి ఒకరం చాలా తెలుసుకున్నాం. బట్ దిస్ టైమ్ ఇట్ వాస్ మోస్ట్లీ అబౌట్ ద గేమ్ ప్లే అండ్ ముందు ఇంకా ఏం చేయాలి. బికాస్ ఐ థింక్ నాకు ఏదైతే జరిగిందో బికాస్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ నా గేమ్, గౌరీష్ గేమ్, అలాగే యోగేష్ గేమ్, అందరి గేమ్ చాలా చేంజ్ అయిపోయింది. ఇన్ని టైప్స్ ఆఫ్ ఎమోషన్స్, ఇలాంటి విచిత్రమైన ఎమోషన్స్ నేను మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేశాను. సో నేను కొంచెం గ్రేట్ఫుల్ గా ఉన్నాను. కొంచెం కాదు, చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను యాక్చువల్లీ. నేను సేమ్ థింగ్ ఫస్ట్ డే కూడా చెప్పాను. అప్పుడు సన్నీ మ్యామ్ నన్ను అడిగారు ఎందుకు డేట్ చేయలేదు అని. అండ్ ఇన్ ద ఎండ్ నేను చెప్పాను ఏం జరిగినా సరే నేను నా ఫస్ట్ హార్ట్ బ్రేక్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని. ఎందుకంటే నాకు తెలుసు చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు అని. నాకు మా ఫ్రెండ్స్ చెప్పిన స్టోరీస్ నుండి నేను చాలా నేర్చుకున్నాను. హార్ట్ బ్రేక్ మనకి చాలా నేర్పిస్తుంది అని. కానీ నాకు తెలియదు 25 డేస్ తర్వాత ఇంత పెద్ద హార్ట్ బ్రేక్ ని ఎక్స్పీరియన్స్ చేస్తానని. నా స్టాండర్డ్స్ ఎంత హై అంటే నువ్వు ఒక చిన్న తప్పు చేసినా సరే నువ్వు నా మొహం ఎప్పటికీ చూడకూడదు. నేను నీతో ఎప్పుడు ఉంటాను, కానీ నువ్వు నా గ్రూప్ బ్రేక్ చేసేసావు. మేము రావాలేమో. పేరులో కూడా తేడా ఉంది కదా, పేరులో కూడా తేడా ఉంది కదా. యోగేష్ ఇంకా గౌరేష్. అట్లీస్ట్ నేను ఇప్పుడు చిడియా ఓపెన్ గా ఆడొచ్చు. ఆకాంక్ష ఎగిరిపో, ఇప్పుడు ఎగురుతా ఉండవు. హానెస్ట్ గా చెప్పాలంటే అది తనకే లాస్. yes it's his తనకే loss. లాస్. అది నీలో ఏం తక్కువ, నువ్వు స్ట్రాంగ్, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు బాగా మాట్లాడగలవు. ఇంకా నువ్వు సో నేను తనని కొంచెం కన్సల్ట్ చేస్తాను. చూడు నీ ఆ ఫేజ్ అయిపోయింది. యూ హ్యాడ్ యోగేష్, నవ్ యూ హ్యావ్ పవర్ విత్ గౌరేష్. సో జస్ట్ యూజ్ యువర్ పవర్. మనం గేమ్ ఆడదాం, చాలా మంచి గేమ్ ఆడదాం, చాలా బాగా గేమ్ ని నడిపిద్దాం. ఒకరి మాట ఒకరు విందాం, చాలా మంచి స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకుని ఛాలెంజ్ గెలుద్దాం. జలత్తో కూడా ఇదే సిచ్యువేషన్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. చూద్దాం యార్, విల్ గో విత్ ద ఫ్లో. వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఐ కాంట్ ఫేక్ ఎనీథింగ్ నౌ. కానీ నాకు ఇది మాత్రమే తెలుసు, నేను ఇప్పుడు గెలవాలి అంతే. నేను దానికోసం ఏమైనా చేస్తాను. ఆబ్వియస్లీ జలత్ యాంగిల్ కూడా ఉంది. అండ్ ద థింగ్ ఈజ్ ఆల్సో వెరీ ష్యూర్ దట్ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ విజిబుల్ దట్ జలత్ కి గౌరీష్ పై ఎక్కువ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ గౌరీష్ డజంట్ ఎక్స్ప్రెస్ దట్ మచ్. బట్ మర్జర్ తర్వాత వాళ్ళు చాలా క్లోజ్ అయ్యారు. బట్ నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం నాకు అంత బాగా అనిపించట్లేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ముందు నీకు ఏమనిపిస్తుందో చెప్పు. మనం ఐడియల్ మ్యాచ్ అయితే కలిసి గేమ్ లోకి వెళ్ళాలా? నాకు ఇది మాత్రమే తెలుసు, ఐడియల్ మ్యాచ్ అనేది మన ఇద్దరిని గేమ్ లో చాలా ముందుకు తీసుకెళ్తుంది. అప్పటి వరకు మనం కలిసి ఉందాం. ఈ విషయం గురించి నేను సాలిడ్ కన్ఫర్మ్ గా ఉన్నాను. I don't know what mind space he is in right now, but ఇది చాలా messy situation. Everything is so confusing. But the only thing we can plan right now is ఈ రోజు ఎలా ఉంటుంది అండ్ ఈ రోజు ఏం జరగబోతుంది అని. మళ్ళీ పాత డాన్సే చేద్దామా? ఏ డాన్స్? మళ్ళీ లవ్ డాన్స్ లో చేసామే. ఓ, నీ లైఫ్ లో Okay. సెకండ్ కపుల్ డాన్స్ కూడా నాతో చేస్తున్నావా? ఏంటి? లైఫ్ లో ఓ సెకండ్ అవును, కపుల్ నా డాన్స్. లైఫ్ లో సెకండ్ కపుల్ డాన్స్ కూడా నీతోనే. ఏం తలరాత నాకు Ready. దేవుడా. ఓల్ డాన్స్ ఇచ్చిన తర్వాత కూడా గౌరీష్ కి ఇంకా డాన్స్ రాలేదు. అండ్ ఈసారి తను చాలా షై గా ఉన్నాడు అండ్ ఐ వాజ్ లీడింగ్ హిమ్. నేను తనకి 2-3 న్యూ స్టెప్స్ నేర్పించాను. ఇట్ వాస్ వెరీ సో ఫైనల్లీ మమ్మల్ని లవ్ డెన్ కి పంపించారు. అక్కడికి వెళ్ళడానికి నాకు అసలు కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు అండ్ ఎలాంటి విష్ కూడా లేదు. I would like to be open and honest with you about how I feel about certain things. And the way I'm about certain things, because I haven't communicated it with you at all.
So you thought today in front of everybody was the right place? I never wanted to have the conversation in front of everybody. I said that. You for said me what to you wanted talk to like that. say. And then after that you said we'll have this discussion later. She's upset. She's only worried about how she feels and how she can make herself feel better. But when I'm the only one that wants to make her feel better, or even if I put her in that situation, she's got no interest in me fixing it or how I feel or why it got to this point. It's only about her. I didn't say later. I said we'll have this discussion later. I think you literally took 4 days to like maybe think how you could put all of this together to come to this conclusion at the end of the day and making me look like a fool. Why A would I clingy want that? person You're who is standing next to literally me. going Why would I crazy actually after want a that? guy from like meeting them for the first 4 days and I'm planning this whole future. Am I a psycho or what? I didn't know how deeply involved you want to be with me or not, or whatever the case is, and my fault for not communicating it with you. So I thought slightly distance myself, but be there enough that we don't lose each other. You know what? How my actions were taken, holding your hand, hugging you, kissing you, all of those things you were initially doing it. So I thought, okay, it's both sides. It's okay to feel, Okay, but express I'm how you sorry feel to- about something in that moment. If I feel like holding your I hand, like I'll to hold it. be like that in my personal space. You're like that 24/7. You weren't doing that in the initial days. తనకి తెలుసు నేను ఎంత హర్ట్ అయ్యాను అనేది తనకి నేను ఎంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నానో తెలుసు నా తల పేలిపోయేలా ఉంది బట్ హిస్ బాడీ లాంగ్వేజ్ హిస్ హోల్ పర్సనాలిటీ నాకు డే 1 నుంచి తెలిసిన టెయిన్ ఇతను ఆ టెయిన్ కానే కాదు. What do you want me to do? What is it that you want me to say? I'm telling you why I feel this way. And I'm telling you it's on me. It's my fault that I feel this way. It's Please, my fault Tain, that you do things up and you go like, I'm sorry, it's my fault. Now what? I'm not Please asking tell you me. now what. I'm I mean, trying now to do what? is sort out the How situation. am I supposed to say anything right now? This is what we have been put here for. We're having a conversation. Let's have the conversation. I'm telling you how I feel. I don't want to hurt you. You're the last person I want to hurt, and yet I'm hurting you. Yes. He's a completely different person. And now mind lo అన్ని థింగ్స్ ఇంకా కన్ఫ్యూజ్ స్టేట్ లోకి వెళ్ళిపోతున్నాయి. Do you want some chocolate now? No, Tin, I'm not interested in having any food right now. I'm sorry, but what I'm going through is real for me right now. I'm gonna shower. Okay? Tin, we are not to have like a peaceful one night mini honeymoon phase. For you to like go chill, eat food, eat chocolate, take a shower, or come back, chill, and then we talk about something. I'm not understanding. I'm really not understanding. This is not about any other girl, any other situation at I'm all. sorry, but I can't have a conversation with you while you're eating chocolates and all of those things. Maybe it's the worst idea. I don't want to have any conversation. Please go ahead, take your shower, do whatever you want. I'm going to bed. The Loudon is supposed to be an awesome experience. It's a time where you get quality time with your connection. And I was hoping that I can lighten the mood. I was hoping that we could just let things slide, communicate, understand each other more. Yet, she had no interest in making this anything but unpleasant. I'm literally speaking to you. Sure, I can see the seriousness, Tain. You're sitting with your face in your hand, not speaking to me. I'm sitting here speaking for the past 30 minutes, 40 minutes. What are you saying? You're saying the same thing, how my name is getting tarnished. I'm this. It's all about how you feel, but how about how I feel? If the goal was to make this unpleasant, she exceeded thoroughly. So all the time, whenever I reacted on something, I shouldn't have reacted the way I did, right? With what?
how I broke down there after you said that? After I said, but Why my did you feelings said were that not thing? taken in consideration. You think that was You the think appropriate that was because I moment? wasn't crying. Nobody came to That me. was the appropriate moment for you to speak about your feelings, which you were struggling with a whole month, but you thought, no, wait, let me out of nowhere, just say it out loud, right in front of everyone, right here, because this is the moment. I should have told you, but it felt like an overwhelming Everything experience you of should have clinginess. done this, you should have done Where am I that. telling you? You should have You done should- what? I'm talking about you. I'm talking about you. Oh, I should have done this. I should have done that. It should have come out of my mouth. I should have said this before. I should have everything said this, that. Why is it coming all out now? What am I supposed to do with all There this is shit? nothing I can do to change it. But what I can do is make it better. Work How? on myself. How? I need to communicate. The fact that మీరు నాతో కమ్యూనికేట్ చేయలేదు అపారెంట్లీ ఆ 4 hours కన్వర్జేషన్ లో మీకు ఏదైతే అనిపించిందో లైక్ నేను ఒక జోక్ వేసినప్పుడు మీకు అది ఫనీగా అనిపించకపోతే యూ హ్యావ్ టు కమ్ అండ్ టోల్ మీ. మీరు ఆ కమ్యూనికేషన్ చేయకుండా ఆ 4 days లో ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ కన్వర్జేషన్ మీరు నాతో చేసి ఉంటే ఈ రోజు థింగ్స్ ఈ డేట్ లో ఇలా ఉండకపోయేవేమో. The moment a girl cries, oh, the whole world will come and hug her and make sure she's okay, make sure she's feeling okay. But here I am, explaining how I feel, why I feel like this, making valid points. Nobody gives it. Yet I don't care. I don't want sympathy, but this girl is causing problems. She is not trying to understand my point of view. She is not trying to understand what the cause of the issue is. When I'm giving it to her, when I'm saying sorry, when I am admitting to the things I'm wrong, the things I'm doing wrong, and there's just I don't want to be the one bringing you down or disrespecting you. I'm the last person. Babe, you have already done it. You don't have to keep saying all of that. I know. It's been done. So you're trying to say all of these words again and again doesn't mean anything because you have done it. మా మధ్య ఏదైతే 3 to 4 hours కాన్వర్సేషన్ జరిగిందో తను మళ్ళీ తిరిగి అక్కడికే వస్తున్నాడు అండ్ తను ప్రాపర్ వేలో తన మిస్టేక్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ వాజ్ బ్లేమింగ్ మీ ఫర్ స్టఫ్. మా మధ్య జరిగిన కాన్వర్సేషన్ ఆ టాపిక్ అసలు కంక్లూజన్కే రాలేకపోయింది అండ్ వీ జస్ట్ లెఫ్ట్. నెక్స్ట్ మార్నింగ్ వెన్ వి వోక్ అప్ మేము అసలు ఒకరితో ఒకరం మాట్లాడుకోకుండా విల్లాకి తిరిగి వచ్చేసాం. Honestly, so the next day, I'm tired. I didn't sleep well. Didn't want to sleep next to her. The whole situation was unpleasant. I don't feel connected to you at all. At all. It's because we have not been communicating at For- all. For whatever reasons. Told her that I was wrong in certain things and I apologized for it. And she's just had no interest. ఏమైంది? ఏం ఏం జరగలేదా? జరగలేదు. అసలు మాట్లాడుకున్నారా లేదా? మాట్లాడుకున్నాం ఆఫ్ కోర్స్. ఫైట్ అయిందా? దాని తర్వాత ఏం చేశాడు తను? ఏమనలేదు. He apologized. But how does that change anything that has happened with me? I don't feel the same way for him. ఇట్స్ వ్యాలిడ్. అన్నీ తన కోసం నేను ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ పెట్టుకున్నానో అన్నీ అయిపోయాయి. నాకు టెయిన్తో ఉన్న కనెక్షన్ ఆ ఎనర్జీ అసలు ఫీల్ అవ్వలేదు లైక్ ఇప్పటి వరకు ఉన్నట్టుగా. వాట్ ఆర్ యూ థింకింగ్? ఏం ఆలోచిస్తున్నావు ఇప్పుడు నువ్వు? I don't want to tell you what I'm thinking. ఏదైనా సరే I will let you know. లెట్ యూ నో అంటే ఏంటి? లెట్ మీ నో వాట్? I need some time to figure out, to process. ఏం చేయాలి అని. నేను అంత తొందరగా డిసిషన్ తీసుకునే దేని గురించి డిసిషన్ తీసుకోవాలి? నాకు అది అర్థం కావట్లేదు. ఏ విషయమైనా ఏదైనా అంతే అబౌట్ కనెక్షన్. మేబీ You want to break this connection and maybe try another connection, you're saying. So basically, you want to break the connection now. యూ వాంట్ టు బ్రేక్ ద కనెక్షన్ అనే విషయమే లేదు. నిన్న కూడా ఈ విషయాన్ని నీతో చాలా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నించాను అండ్ నువ్వు ఒకే ఒక విషయాన్ని పదే చేస్తూ ఉంటావు. నాకు అది డిస్రెస్పెక్టెడ్గా ఉంది. డిస్రెస్పెక్ట్ అయితే మీరు చేస్తున్నారు మోహిత్. సరే అందరి ముందు అరిచింది మీరు. You not నేనైతే start ఏమీ that again, అనట్లేదు. Anushka.
అర్థం చేసుకో, మార్నింగ్ స్టార్ట్ మీరు చేయాలి ఎప్పుడు నన్నెందుకు రాంగ్ గా పోర్ట్రే చేస్తారు ఎందుకంటే నువ్వు మోహిత్? తప్పు చేసావు కాబట్టి. When Mohit said this, I was like, oh my god, you are actually a flipper. Maybe అందరూ కరెక్ట్ గా చెప్పారు మోహిత్. మీరు స్పైన్లెస్, మీరు ఫ్లిప్పర్. అనుష్క ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏ రీజన్ లేకుండా ఒక గొడవ మొదలు పెట్టింది. నేను అక్కడ బయట తిరుగుతున్నప్పుడు ఐ జస్ట్ గాట్ టు నో దట్ మేబీ నువ్వు తనతో పేరింగ్ చేస్తున్నావని మళ్ళీ. ఈ మాటలు గాల్లోంచి వస్తున్నాయా? నాకు తనతో అలాంటి మాట ఏం జరగలేదు. నేను శాండీతో బయట ఉన్నాను అండ్ దెన్ ఐ ఆస్క్డ్ శాండీ వేర్ ఇస్ మోహిత్. షీ సెడ్ దట్ మేబీ హీ ఇస్ విత్ జలక్. But I believe I also wanted some clarity on what Mohit ki em kavali, because at this time నేను నా గేమ్ ఆడాలి అండ్ వై నాట్ మోహిత్. సో ఫైర్లో ఫ్యూయల్ వేయడం అనేది ఫేర్ కదా ఈ టైంలో. సో ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో. ఒక అమ్మాయి వస్తుంది, తను వచ్చి నేను వాళ్ళిద్దరిని అక్కడ చూశాను అంటే దాని అర్థం ఏంటి యార్? యార్ ఎంత ఒక్క నిమిషం, నువ్వు నాకు మార్నింగే చెప్పావు. ఒక్క నిమిషం. యూ వాంట్ టు ప్రూవ్ మీ రాంగ్? ఐఎమ్ రాంగ్, ఫైన్. ఒక్క నిమిషం, నేనేమీ గొప్పవాడిని నేను చెప్పేది అయిపోలేదు. విను. ఈ మాట అంటే- నన్ను యోగేష్ పిలిచాడు ఇక్కడ. ఇక్కడ అనుష్క, నేను ఒక please, విషయం ఇంకా You చెప్పనా? wanted to జవాబు play దొరికింది. మార్నింగ్ ఇంకా నుండి you wanted to flip, నా right? దగ్గర లెక్కలేనని రీజన్స్ ఉన్నాయి ఫ్లిప్ అవ్వడానికి, లేదా Okay. నీతో పర్ఫార్మ్ Yeah, you should for it. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పక అనుష్క. మీరు మార్నింగే చెప్పారు that you want to flip, నాకు Mohit. నీతో కంటిన్యూ చేయాలని లేదు. ఇది నా See, game, exactly, ఓకేనా? exactly. నేను ఏదైనా చేస్తాను. Now Okay. I get it why you are ఏదైనా doing చేస్తాను. this. అనుష్క పదే పదే నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తుంది. తనదే తప్పట్టుంది కానీ తననే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది. ఇంకా ప్రతిసారి తప్పుగా చూపిస్తుంది. మీరు మార్నింగ్ చెప్పారు కదా కనెక్షన్ ని బ్రేక్ చేసుకోవాలి అనుకుంటున్నారని. మార్నింగే చెప్పారు. ఒక్క మాట శాండీని విను, నేను అనుష్క, అడిగాను ఒక్క second. మోహిత్ ఎక్కడ శాండీ ఎవరు అసలు? నా మేనేజర్ శాండీ? తను చెప్తున్నా నేను మోహిత్ అడిగాను ఎక్కడున్నాడు? మోహిత్ ఎక్కడున్నాడు ఎందుకు అని. అడిగావు? ఇప్పుడు నువ్వు అన్నింటినీ వేరే I was direction లో not తీసుకెళ్తావు. judging you, that's why. అనుష్క ఆపు, కాస్త ఆపు. ఒకవేళ మీరు Enough. జలక్ తో ఉన్నారు అంటే Enough. నేను Enough. ఎందుకు అనుకోలేదు తనతో మీరు Enough. పర్ఫామ్ చెయ్యరు అని. నీ ఎక్స్ప్లెనేషన్ నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు మధ్యలో? ఏ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? తను ఏం చెప్తున్నాడు? ఇన్ని ఇయర్స్ నుండి చూసుకున్న పాముని ఇప్పుడు తను ఆ పాము నాది కాదు అంటున్నాడేంటి? నీకేమనిపిస్తుంది రాబర్ట్? తను నాతో అలాగే నాకు మోహిత్ చెప్పింది. తప్పు అనిపిస్తుంది. నాకైతే అనుష్క తప్పు అనిపిస్తుంది. ఇద్దరిలో కరెక్ట్ ఎవరు? వాళ్ళిద్దరూ డిసైన్ చేస్తారు. మహారాజా మీరు అసలు ఏం చేస్తున్నారు? నీకోసం కొబ్బరికాయ కొట్టడానికి ఓహో, వెళ్తున్నా. మహారాజ్ గారు ఒకసారి విడిపోతారు, ఒకసారి ప్యాచప్ అవుతారు, మళ్ళీ బ్రేకప్ అవుతారు. కానీ ఈసారి బ్రేకప్ మాత్రం చాలా దారుణంగా చేసుకున్నారు. అసలు మొహం చూపించుకోవద్దని పోనీ మొహం చూడను అంది. మోహిత్ కూడా పోపో నువ్వు వెళ్ళు అన్నాడు. కానీ ఇదంతా మాకు భలే మజాగా అనిపించింది. నేను నిన్నేం అడిగాను మోహిత్ ఎక్కడ ఉన్నాడు అని కదా. నేను చెప్పాను మోహిత్ అక్కడ ఉన్నాడని. నువ్వేం చెప్పావు? జలక్ అలాగే మోహిత్ ని టుగెదర్ చూసానని. Did you say this? జలక్ అలాగే మోహిత్ ని నిన్నటి నుండి టుగెదర్ నేను చూస్తున్నాను అని. ఇందాకే చూశాను, మార్నింగ్ నేను చెప్పాను. ఇందాకే చూసాను అంటే దాని అర్థం నువ్వు ఏంటి? ఇందాక ఏమన్నావు? నేను లాస్ట్ నైట్ నుండి నువ్వు ఇందాక ఏం చెప్పావు? వాళ్ళిద్దరిని together చూశానని చెప్పావా లేదా? యు ఇడియట్. నువ్వు ఒంటరిగానే ఆడు. మోహిత్ ఏం జరిగినా సరే నువ్వు తింటూ ఆడు. వెళ్ళు. నువ్వు ఇందాకే చెప్పావు వాళ్ళిద్దరిని టుగెదర్ నువ్వు చూసానని. ఇందాకే అన్నావు కదా నిన్న చూశానని చెప్పానని. నువ్వు ఇందాకే చెప్పావు. ఇంతలా అబద్ధాలు ఆడుతుందేంటి బ్రో? సో నాకు చాలా మజా వచ్చింది వీళ్ళ ఫైట్ చూసి, బికాస్ ఇక్కడ బెనిఫిట్ అయ్యేది నేనే. బికాస్ ఐ మైట్ గెట్ ఎ ఛాన్స్ టు ప్లే విత్ మోహిత్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. దీంతో పాటు మాకు వచ్చింది ఒక నోటిఫికేషన్ ఫర్ ద నెక్స్ట్ డబ్బు ఛాలెంజ్. పవర్ ఛార్జ్ లో అబ్బాయిలో అందరికంటే పైన ఉన్నది గుళ్ళు. 48,900 స్ప్లిట్. తర్వాత హిమాన్షు 43,800 స్ప్లిట్ కాయిన్స్. ఆ తర్వాత విషు విత్ 24,000 స్ప్లిట్ కాయిన్స్. ఆ తర్వాత 15,200 స్ప్లిట్ కాయిన్స్. ఆ తర్వాత యోగేష్ with 8,500 split coins, followed by Mohit with 6,500 split coins. Then it is Ron with 6,000 split coins. Eka Ron tarvata Saurabh with 6,000 split coins. Aa tarvata Gauresh 1,000 split coins. థ్యాంక్ యూ. And last lo Deeptanshu and Harshit with 0 split coins. అమ్మాయిలందరిలో టాప్ లో ఉన్నది సుజన్ with 50,000 split coins. ఆ తర్వాత సౌందర్య with 37,000 split coins, followed by Diksha with 12,000 split coins. Then it is Anushka with 11,000 split coins. వెరీ నైస్. తన తర్వాత Zalak with 9,500 split coins.
followed by Kyra with 8,000 split coins. Kyra tarvata Asmita with 5,800 split coins. And then followed by Akanksha by 5,000 split coins. Then it is Sadaf with 4,000 split coins. అదే స్థానంలో ప్రీత్ కూడా 4,000 split coins. And then with Niharika 1,500 split coins. And last లో Anisha and Duru with 0 split coins తో. Hello split villains. Hello. Love is in the air at Villa. కానీ ప్రేమతో పాటు స్ప్లిట్ కాయిన్స్ సంపాదించడం కూడా ముఖ్యం లవ్ బర్డ్స్. Yes. సో మీ నెక్స్ట్ పైసా ఛాలెంజ్ కి రెడీగా ఉండండి. మిమ్మల్ని ఛాలెంజ్ లొకేషన్ లో కలుస్తాను. లవ్ మిస్షీఫ్ మేకర్. ఛాలెంజ్ లో మేము గెలవలేకపోయాం. సో ఇప్పుడు పైసా ఛాలెంజ్ గెలవడానికి ట్రై చేయాలని మా ఫోకస్. అప్పుడే మా దగ్గర కొన్ని స్ప్లిట్ కాయిన్స్ ఉంటాయి. సో దట్ మేము గెలిచి ఈ గేమ్ లో సర్వైవ్ అవ్వగలం. మేము ఇలా ఛాలెంజ్ లొకేషన్ కి వెళ్ళగానే మేము చూసాము ఒక హైక్ లో బకెట్స్ ని హ్యాంగ్ చేశారు. అండ్ ఐఎమ్ లైక్ తర్వాత మేము హ్యాంగ్ అవ్వబోతున్నామా బికాజ్ అక్కడ ఇంకా ఏ ప్రాప్ కనిపించలేదు. Hey everyone. Hi ma'am. Welcome to Instax Fuji Films presents MTV Splits Villa 16 co-powered by Sophie, Numi, NV Perfumes and Philips Body Groomer. అందరూ ఎవరితో ఆడాలి, పాత ప్లేయర్స్ తో ఆడాలా లేక వారి రియల్ కనెక్షన్ తో ఆడాలా అని, కొత్త వాళ్ళతో ఏమైనా పర్ముటేషన్ కాంబినేషన్ కుదురుతుందా అని చాలా డిస్కస్ చేసుకున్నారు. ఇది ఆలోచించుకొని అక్కడికి వెళ్ళాం. Akanksha, how was the date, Gaurav? The date was actually very nice. It was very wholesome. మేము అదే సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకున్నాం. We talked about each other's feelings and yeah, that was pretty much it. Are you happy? Yeah, very much. So then why aren't you standing with your ideal match? బికాస్ తన కనెక్షన్ వేరే వాళ్ళు ఉన్నారు ఆబ్వియస్లీ. అండ్ నేను ఫీల్ అయింది ఇంకొక అమ్మాయి ఫీల్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళాను ఆబ్వియస్లీ. అండ్ మేము ఫస్ట్ డే నుంచి క్లియర్ గా ఉన్నాము. నిన్న కూడా మాట్లాడుకున్నాము క్లియర్ గా ఏ టాస్క్ ఉన్నా సరే జలక్తో ఆడు అని. అండ్ ఆబ్వియస్లీ లవ్ ఛాలెంజ్ టుగెదర్ చేయలేరు కాబట్టి మనీ ఛాలెంజ్ ఏది ఉన్నా సరే గౌరేష్ జలక్తో ఆడతాడు. ఈ రోజు నాకు క్లియర్ గా ఉంది దట్ నేను ఈ రోజు పర్ఫామ్ చేయలేను డబ్బు ఛాలెంజ్ లో బికాస్ నాకు కనెక్షన్ లేదు అని. Zalak, are you okay with the whole situation? యాక్చువల్లీ నాట్ మ్యామ్. ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. ఐ డోంట్ నో, ఇట్స్ మిక్స్డ్ ఎమోషన్స్. నేను ఇది నిన్న కూడా చెప్పాను. ఈవెన్ దో మేము డిసైడ్ అయ్యాం దట్ ఆకాంక్ష గౌరీష్ పేరు తీస్తుంది సేఫ్ జోన్ లోకి రావడానికి అండ్ మనం ఐడియల్ మ్యాచ్ లోకి వెళ్తాము. ఆఫ్టర్ ద రీకాలిక్యులేషన్ వాట్ ఎవర్ హ్యాపెన్ వీ డిడ్ నాట్ నో దట్ దే వాస్ గోయింగ్ టు బి అన్ ఐడియల్ మ్యాచ్ బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐ నీడ్ టు గల్ప్ ఇట్. ఐ నీడ్ టు ప్లే మై గేమ్ నౌ. ఐ నీడ్ టు జస్ట్ లెవెల్ అప్ మై సెల్ఫ్ రైట్ నౌ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ ఈస్ మై కనెక్షన్. నేను ఇంకా తనతోనే ఆడాలి మనీ ఛాలెంజ్. ఒకవేళ మనీ ఛాలెంజ్ అయితే నేను డెఫినెట్ గా గౌరీష్తోనే పర్ఫామ్ చేస్తాను. ఆకాంక్ష జస్ట్ స్టే అవుట్ ఆఫ్ మై సైట్. Hey team, hey Sadaf, how was love then? నిన్న ఏమైనా సార్ట్ అవుట్ అయిందా లేదా ఇంకా కోపంగానే ఉన్నారా విత్ ఈచ్ అదర్? నిన్న ఏదైతే జరిగిందో అండ్ నిన్న ప్రిన్స్ ముందు తిను చెప్పినవన్నీ థింగ్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయని, అది జోక్. ఎలా అనిపించిందంటే మనకి పెళ్ళైపోతుంది, నీకు ఎంతమంది పిల్లలు కావాలి, నాకు ఇంతమంది పిల్లలు అంటే ఇష్టం, మనకు ఒక ఇల్లు ఉంటుంది, కర్టన్స్ ఉంటాయి, దిస్ దాట్ థింగ్ స్టార్టెడ్ బిల్డింగ్ అప్. ఇట్ స్టార్టెడ్ విత్ అ జోక్ అండ్ అది బిల్ట్ అవుతున్న కొద్దీ ఆ కాన్వర్సేషన్ చాలా ఎంజాయింగ్ గా అనిపించింది. అది కొంచెం ఎక్కువ అయిపోయింది అండ్ ఆ థింగ్ తనకి అది సీరియస్ కమ్యూనికేషన్ అనిపించిందంట. హానెస్ట్లీ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు తను ఇలా ఎందుకు చేస్తున్నారు, రీజన్ ఏంటి అనేది నా మైండ్లో ఎన్ని తిరుగుతున్నాయంటే మనం చేసిన పనులన్నీ, మాట్లాడుకున్నవన్నీ, టైం స్పెండ్ చేసిందంతా అదంతా జస్ట్ ఒక అబద్ధమా? నేను బయటికి రాలేని దానిలో ఇరుక్కుపోయానేమోనని అనిపించింది. కైరా అవుట్ ఆఫ్ నోవేర్ నిన్న ప్రిన్స్ తో జరిగిన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అందులో తను అన్నాడు థింగ్స్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయని. షీ సెడ్ దట్ ఏ అబ్బాయి అయినా సరే చాలా నర్వస్ గా ఫీల్ అవుతాడు ఒక అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడిందంటే. ఇట్ వాజంట్ హర్ ప్లేస్ టు సే ఎనీథింగ్. It wasn't her problem. It wasn't her discussion. Nothing related to her. She's saying she was taking a stand because అందరూ తనని బ్లేమ్ చేస్తున్నారని. అందరూ తనని బ్లేమ్ చేయట్లేదు. నేను షాక్ అయ్యాను, అందరూ అంతే షాక్ అయ్యారు. Kyra,
Tain has a lot of feelings and emotions. అవి తన లోపలే ఉంచుకుంటాడు. He shared it with me. He shared it with Harshat. And as a friend, I was very like I was not okay with that because నిన్న మీరు తన ఫేస్ చూడాల్సింది. కంప్లీట్ గా సైలెంట్ అయిపోయాడు. నన్ను నిన్న ఆకాంక్ష తిరిగి చూసింది టెయిన్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అని ఆర్ వాట్ ఎవర్. నేను తన దగ్గరికి వెళ్ళి చెప్పాను, అరే ఎవరైనా సరే భయపడతారు కదా ఇలా సడన్ గా ఎవరైనా ఏమైనా చెప్తే. అండ్ ఈ విషయం శాండీ విని వెళ్ళి తనతో చెప్పింది అందరికీ కైరా ఒక్క చెప్తుంది నిమిషం, అని. నేను శాండీ విషయం తీయలేదు. నేను తనతో ఆల్రెడీ మాట్లాడాను, నేను తనతో క్లియర్ చేసుకున్నాను. ఐ థాట్ సో బై మిస్టేక్ బికాస్ ఆఫ్ ఐ టోల్డ్ దెమ్ దట్ శాండీ హ్యాస్ said If it. someone was judging Tain, I took a stand for Nobody him. judge him. Nobody was judging him. He was my friend before Nobody you, was Kyra. judging him. Kyra, don't do this. Nobody was judging him. He was my friend Look at before his he was face. yours. Look No. at his face. We know, how we he's understand. feeling. You are Once trying look at to his make face. it right. But I'm still Kyra. defending you. I'm still Kyra, defending he's you. my connection, I know. Please But don't he's tell me also how my he's friend. feeling. He's also He's my my friend. connection first, so I would appreciate if you do not step in between us. Thank you. ఆ తప్పు టెయిన్ డే. ఐ విల్ స్టిల్ నాట్ బ్లేమ్ కైరా ఫర్ దిస్. ఎందుకంటే ఒకవేళ టెయిన్ వద్దనుకుంటే మా మధ్య థర్డ్ పర్సన్ అనే వాళ్ళు అసలు రారు. నేను క్షమాపణ చెప్పాను, నేను బెటర్గా ఉండాలనుకుంటున్నాను, నేను తనతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాను, తనతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. కానీ అదే సమయంలో నేను చాలా భయపడుతున్నాను, ఎందుకంటే తనపై నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలియట్లేదు. సదా Yes. నీకు కూడా అలానే అనిపిస్తుందా? He has been the only one since day one for me. And ఇది అందరికీ తెలుసు. How I feel for him and what he means to me. Everybody knows it and I think he knows it very well as well. తన కమ్యూనికేషన్ ఇష్యూస్ వల్ల తను ఏం చెప్పలేకపోయారు. Of course I am getting hurt. But it doesn't mean that I hate him or something like that. Of course I still like him and I want things to get better. But at the same time చాలా తిరుగుతుంది నా మైండ్లో మొత్తం. ఇట్స్ గోన్ బ్లాంక్ కంప్లీట్లీ. సదాఫ్కి పూర్తిగా పిచ్చెక్కింది. ఆమె మొత్తం సిచ్యువేషన్ని అనవసరంగా పెద్ద చేస్తుంది. అది అందరి మధ్య చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంది. Yes, Anushka. I just want to ask to Akanksha, have you pitched Mohit to perform with you today? And I was like, నువ్వు ఇందాకే చెప్పావు కదా నేను ఎలాంటి కనెక్షన్ కోసమే రాలేదు అని. అలా నాకు మోహిత్ కి ఒక చిన్న ఫైట్ అయినందుకు యూ కేమ్ ఇన్ బిట్వీన్ అండ్ యూ స్టార్టెడ్ పిచింగ్ మోహిత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేనేం చూసానంటే మోహిత్ కూడా చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాడని. సో నేను చేస్తానని వెళ్ళి అడిగాను, ఒకవేళ మీకు తనతో పర్ఫామ్ చేయాలి అనిపించకపోతే, థింగ్స్ సరిగ్గా లేకపోతే, సో ఈ రోజు ఛాలెంజ్ లో మనం ఇద్దరం కలిసి పర్ఫామ్ చేయొచ్చు. మీకు క్లారిటీ వస్తుంది, అలాగే నాకు కూడా క్లారిటీ వస్తుంది మన ఇద్దరి మధ్యలో ఏదైనా కనెక్షన్ ఉందా నువ్వు లేదా చూస్తున్నావు కదా మా మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయని. నువ్వు ఇప్పుడే వచ్చి ఎందుకు పిచ్చేయాలి ఆకాంక్ష? ఎగ్జాక్ట్లీ ఆ రీజన్ వల్లే మీ మధ్య మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. జస్ట్ ఇందుకే. Are you happy? Seizing the opportunity. 6 స్టార్. ఏంటి ఏమన్నా? తను సీజింగ్ ది ఆపర్చునిటీ అని నేను 6 స్టార్ She's అన్నాను. literally saying seizing the opportunity. ఓ హలో మ్యామ్, వీళ్ళు అన్నారు సీజింగ్ ది ఆపర్చునిటీ అని. తనంది, నేను కాదు. ఆపర్చునిటీని వాడుకుంటుంది. నువ్వు ముందు అన్నావు కదా నువ్వు నా ఫ్రెండ్ అని. నేను అలా ఎప్పుడు అనలేదు బ్రో. నువ్వు అసలు నా మా friend ఏ ఇద్దరి మధ్య కాదు. గొడవ జరుగుతుందంటే నువ్వేమన్నావు? నేను రోడ్ మీద కూర్చున్నప్పుడు నన్ను డంబ్ అని అది అని క్యారెక్టర్స్ అని పిలిచావు కదా. అందుకే ఇక్కడ అలా నిల్చొని భయపడుతున్నావు. Akanksha and Anushka, please calm down for a second. Mohit, there is fight going on between two girls. Do you want to say something, buddy? నేను ఒక విషయం క్లియర్ చేయాలనుకుంటున్నాను. అనుష్క వైపు నుండి కంటిన్యూస్ గా ఇలా జరగడానికి కారణం తను ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నానని, తన ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయ్యానని అనుకోవడం వల్ల. నాకు కూడా అయ్యాయి. కానీ తను ప్రతి 3-4 రోజులకి ఏదో ఒకటి చేస్తుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది నేను అనుష్క విషయంలో ఏదైనా తప్పు చేశానా అని. నాకు ఎలాగే అనిపించింది. నాకు ఇదే అనిపిస్తుంది. తను చాలా కరెక్ట్ అని చూపించుకోవాలని చూస్తుంది. తప్పంతా నాదే అనే అంటుంది. నేను ఎఫర్ట్ పెట్టట్లేదని కంటిన్యూస్ అంటూనే ఉంటుంది. అంటే జస్ట్ మీ గొడవని పెద్దదిగా చూపించుకోవడానికి, మీరు విక్టిమ్ అవ్వడానికి నన్ను మాత్రం ఇలా తగ్గించి మాట్లాడతాం. మోహిత్, తను నాతో ఆడాలని నన్ను పిచ్ చేయలేదు. తను కేవలం దానికోసమనే చెప్పింది. తను నాకు ఈ విషయం పిచ్ చేసింది. యోగేష్ చెప్పాడు. ఏం చెప్పావు అసలు? యోగేష్ ఏం చెప్పాడు? పిచ్చిగా మాట్లాడకు. Shut up. సో మ్యామ్, ఇప్పుడే కదా అన్నావు యోగేష్ చెప్పాడని. ఇంత డర్టీ ఫిల్తీ గేమ్ ఆడుతున్నావు నువ్వు యోగేష్ అసలు. ఏం చెప్పాను? యోగేష్ పేరు నువ్వు తీస్తున్నావు, నేను కాదు. యోగేష్ కి నేను చెప్పలేదు. నేను యోగేష్ తో ఏం మాట్లాడలేదు. మాట్లాడుతున్నావు? ఒకవేళ నేను ఏమన్నావు? ప్రేమనిలాలకి నువ్వు వస్తే కేవలం ఉంటే నువ్వు నేను ఆడేదాన్ని యోగేష్ తోని ఉండేది. వెళ్ళి బాగా అంటే దీని అర్థం మాట్లాడతాను. ఏంటి? ఎందుకంటే మీతో తను మంచి connection ఉన్నప్పుడు ఈ point ప్లేయర్. మేము తేవాల్సిన అవసరం నార్మల్ ఉందా గా చెప్పు? మాట్లాడుకుంటున్నాం.
కానీ అనుష్క మోహిత్, ఒక్క సెకండ్ నా ఒక్కసారి మాట విను. విను నా నువ్వు మాట ముందు విను ప్రశాంతంగా నీకు ఉండు. నాతో కనెక్షన్ ఉంది అవునా Yeah. మరి మాట మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అరే సింపుల్ విషయం మోహిత్, నువ్వు ఆడతావా లేదో చెప్పి ముగించే బాయ్. హా, bro. నీకు మనస్ఫూర్తిగా ఇష్టం ఉందా లేదో చెప్తే సరిపోతుంది. చెప్పండి బ్రో. అనుష్క ఒక్క సెకండ్ సైలెంట్ గా ఉంటావు ఒక్క నువ్వు? నిమిషం. It is between Mohit and Anushka right now. We don't need your opinions for 5-10 seconds. Give me time. We all can speak. Right now, it's between the two of them, and I want to hear them. నేను డిస్రెస్పెక్ట్ అయినట్టు ఫీల్ అయ్యాను అండ్ అదే నాకు నాట్ నెగోషియబుల్. ఏమైనా సరే ఈ షో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చిన నా రెస్పెక్ట్ అన్నింటికంటే ముఖ్యం. తను చాలా సార్లు అలానే చేస్తుంది. చేయలేదు. లేదు మోహిత్. ప్లీజ్ నాకు సర్ది చెప్పొద్దు. నువ్వేం చెప్పలేదు అనుష్క, అర్థమైందా? కాస్త ఆగు, నాకు అంతా తెలుసు. You only said that I'm not coming to talk to you. You're not listening. ఓకే సరే సరే, ఇప్పుడు నువ్వేం ఇందాక చెప్పాలనుకుంటున్నావు? మీరు ఏమన్నారు? నేను అందరితో వెళ్ళి మాట్లాడుతున్నాను, మీతో మాత్రం మాట్లాడట్లేదు అని. ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ టు యూ. మనం ఎన్నిసార్లు నేను మీ నువ్వేమని దగ్గరికి ప్రూవ్ చేస్తావు? రాలేదా? మనం నిన్న మాట్లాడుకున్నాం నైట్ విను. కూడా మనం మొదటి నుండి మాట్లాడుతున్నాం. విను మీ దగ్గరికి నిన్న నైట్ వచ్చాను, ఆ. ముందు నైట్ వచ్చాను, ప్రతి నైట్ వస్తున్నాను. నేను అడుగుతాను కదా వాట్ సరే, ఆఫ్టర్ నాకు ది ఒక షో, విషయం చెప్పు. వాట్ షో ఆఫ్టర్ తర్వాత ది ఏంటి? షో అని Tell me one అడుగుతాను thing, కదా. tell me one thing. ఒకవేళ గేమే ఆడాలి అనుకుంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతాను వాట్స్ ఆఫ్టర్ ది షో అని? బికాజ్ మోహిత్ ఐ లైక్ యు అ లాట్. వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఐ హావ్ ఫర్ యు అప్పుడు ఇస్ నువ్వు వెరీ నన్ను అలా జెన్యూన్. డిస్రెస్పెక్ట్ చేయలేవు కదా, నాకు చాలా బాధగా మీరే ఉంటుంది. కదా మోహిత్ నాపై అరిచారు. నేను ఎప్పుడు అరిచాను? ఇక్కడ జనాలు ఉన్నారు, టాస్క్ లో అరిచానా నేను? నువ్వేమని చెప్పావు ఇందాక? నేను కానీ మిమ్మల్ని కానీ ఇది మన ఇద్దరి మధ్య విషయం అయితే మన ఇద్దరు Can I మాట్లాడుకోవాలి say కదా. something? Mohit, do you still want to perform with Anushka? నో మ్యామ్. మోహిత్ ఫ్రీ అయ్యారు. It's a ఇలా it's a చూడు, నేను connection, చెప్పాను Mohit. ఐఎమ్ డన్ విత్ ద కనెక్షన్. క్లారిటీ వచ్చిందా? They wanted to break the connection and it's broken now. నేను ఒకవేళ ఒకరి కనెక్షన్ ని బ్రేక్ చేయాలి ఈ రోజు నేను పర్ఫామ్ చేయడానికి అని అనుకొని ఇంత సెల్ఫిష్ డెసిషన్ తీసుకునేదాన్ని అయితే నేను టీం దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని. టీం కి సదఫ్ కి చాలా పెద్ద గొడవ అయింది, కానీ నేను మోహిత్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను? ఎందుకంటే మోహిత్ కూడా ఈవెన్చువల్ గా అనుష్కతో పర్ఫామ్ చేయడానికి ముందుకు రావట్లేదు. మ్యామ్ నా ఉద్దేశంలో ఆకాంక్ష ఇక్కడ అందరికన్నా పెద్ద హిపోక్రైట్, ఇంకా పెద్ద అవకాశవాది. నేను ఎప్పుడు వేరే వాళ్ళ కనెక్షన్ బ్రేక్ చేసి అమ్మాయిని కానని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అందరికన్నా ముందు తనే వెళ్ళి జలక్ కనెక్షన్ కూడా బ్రేక్ చేసింది. తిను త్రోన్ యోగేష్ తో పర్ఫామ్ చేయలేకపోతున్నానని వదిలేయలేదు. తిను ఎందుకు వదిలేసిందంటే గౌరీ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు One అని. Once again. నిజానికి ఇప్పుడు తనకి వేరే ఆప్షన్ ఒకవేళ లేదు. నేను థ్రోన్ మ్యామ్, పైన ఇక్కడ నేను ఒకసారి మాట్లాడుతున్నా. తనతో పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సెకండ్ ఆకాంక్ష. ఓయ్, I'm not a contestant here. I have some class to maintain. I have a reputation to maintain. But if I have to stoop to my level, you will see what I have got, babe. Don't do that to me. అండ్ అక్కడ గొడవ అవుతుంటే నువ్వు మధ్యలో ఎందుకు దూరా అది నాకు అర్థం కావట్లేదు. గంట నుండి హ్యాండ్ రేస్ చేస్తున్నావు. వెన్ డిడ్ వి ఆస్క్ యూ అబౌట్ హర్? వీళ్ళకేంటి వాళ్ళకేంటి ఇంకెవరికేంటని నాకు అనవసరం. మోహిత్ అండ్ అనుష్కల మధ్య గొడవ జరుగుతోంది, కానీ నిజానికి ఇక్కడ ఈ అవకాశాన్ని వాడుకున్నారు. వాళ్ళు విడిపోతున్నారని తనకి తెలిసినప్పుడు తనంతా స్ట్రాంగ్ ఉమెన్ అయితే ఆడవాళ్ళ కోసం నిలబడితే ఇలా చేసేది కాదు. అయితే బడి తను చేస్తుంది కదా. దేర్ ఎ గేమ్ రైట్, తను ఎందుకు చేయదు? అవును ఎగ్జాక్ట్లీ, అందుకే తను ఏ అమ్మాయి రిలేషన్షిప్ ని పాడు చేయనని చెప్పకూడదు. అది మాత్రమే కాదు, నేను గేమ్ కోసం వచ్చాను, గేమ్ కోసమే ఆడతాను. ఏ అమ్మాయి ఎవరితో కనెక్షన్ లో ఆడుతుందో నాకు పట్టదని చెప్పాలి. సో నేను ఈ విషయాన్ని చెప్తాను. నాకు ఆపర్చునిటీ దొరికినప్పుడు నేను ఈ గేమ్ లో ఉండాలి బాగా అనుకున్నప్పుడు చెప్పావు, ఎందుకు బాగా ఇలా చెప్పావు, చేసుకోను? సరిగ్గా This is the whole వావ్, point. వావ్. నేను ఇదే నేను open గా చెప్తాను కదా, చెప్తున్నాను. బాగా చెప్పు. Open గా చెప్తున్నాను ఓపెన్ గా కదా. మాట్లాడు. ఇంకా ఎంత సూపర్. ఓపెన్ గా చెప్పాలి? నోట్ తోనే చెప్తున్నాను కదా, సైలెంట్ గా బాగా ఉండు. చెప్పావు, చాలా బాగా మ్యామ్, చెప్పావు. ఒకవేళ నా దగ్గర ఆపర్చునిటీ ఉంది, ఒకరి కనెక్షన్ బ్రేక్ అవ్వబోతుంది అనేది నీకెలా నాకు తెలుసు తెలుసు, అది నేను break వెళ్ళి పిక్ అవుతుందని? చేస్తాను డబ్బు ఛాలెంజ్ వావ్, కోసం. బాగా చెప్పావు. బట్ చాలా బాగా ఒకవేళ చెప్పావు. నాకు వాళ్ళ కనెక్షన్ స్ట్రాంగ్ గా కనిపిస్తే అనుష్క, దట్ యు గాట్ టు ఆస్క్ యువర్ పర్సన్ ఎలా బ్రేక్ అవుతుంది? Yes. నువ్వు ముందు You have తనతో to do that. మాట్లాడు. అసలు నువ్వు తనతో మాట్లాడకుండా నన్ను నువ్వు shut అసలు up అని అనడం మాట్లాడకు. కాదు. Don't you dare talk like I that. already did. యోగేష్ I చాలా already మంచి పని did. చేశాడు. I already యోగేష్ did. చాలా మంచి నేను పని already చేశాడు. చెప్పేశాను. నీకు అది జరగాల్సిందే. నిజంగా నీకు జరిగింది చాలా మంచిదైంది. తనైతే తనే చెప్తున్నాడు బ్రేక్ చేసుకుందామని, బ్రేక్ అయిపోయింది. నువ్వు అలా అనలేవు, యోగేష్ చేసింది కరెక్ట్ అని. చూడు, ఏది జరిగినా జరిగింది మాత్రం తప్పే. కానీ ఇప్పుడున్న నీ పరిస్థితిలో మోహితులు అడుగుతాను ఏం చెయ్యాలో, ఇంకొకటి ఏం చేయాలో నువ్వు ప్రశ్నించలేవు, ఎందుకంటే వాళ్ళు కూడా గేమ్ లో ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా అనుష్క. అంటే ఈ విల్లాలో ఇదో సీజన్ లో నడుస్తుంది. అందరూ బ్రేకప్ చెప్పుకుంటున్నారు, ఎవరికి నచ్చితే వాళ్ళు కనెక్షన్ మార్చేస్తున్నారు. సదాఫ్ టీమ్ కి అంత స్ట్రాంగ్ బాండ్ ఉండేది, మధ్యలో చిన్న గొడవ వచ్చింది. మోహిత్ అనుష్క ఒకరికొకరు ఉండలేకపోతున్నారు, వాళ్ళు కూడా అక్కడ బ్రేకప్ అయిపోయింది. ఎవరితో పేరింగ్ లో పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ప్లీజ్ వాళ్ళతో వెళ్ళి నిల్చోండి. Nice one, Mohit. సూపర్ మోహిత్. సో ఈ హోల్ ఫైట్ లో అనుష్క తనని తనే స్క్రూ చేసుకుంది, ఎందుకంటే మోహిత్ తనతో ఈ ఛాలెంజ్ పర్ఫామ్ చేయాలనుకున్నాడు.
బట్ బికాస్ అనుష్క మోహిత్ని చాలా బ్యాడ్ థింగ్స్ అంది అండ్ తనని ఎంత డిస్రెస్పెక్ట్ చేసిందంటే అందరి ముందు, మోహిత్ ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకున్నాడు తను ఈరోజు ఛాలెంజ్ నాతో ఆడతాడని. అనీషా మీరు ప్లీజ్ వెళ్ళి అనుష్కతో నించోండి. ఐ థింక్ మోహిత్ ఫస్ట్ టైం ఒక డెసిషన్ తన బ్రెయిన్తో తీసుకున్నాడు. బికాజ్ తన తలలో అసలు బ్రెయినే లేదు. సో వెరీ గుడ్ డెసిషన్ మోహిత్, ఐ సపోర్ట్ యూ. మోహిత్ అనుష్క కూడా ఇక్కడ విడిపోయారు. అంటే మొత్తం డైనమిక్ అంతా మారిపోయింది. అందరి బంధాల్లో చీలికలు వస్తున్నాయి. ఈ బ్రేకప్లలో ఎక్కడ మొదలైందో, ఎవరు మొదలు పెట్టారో ఏమీ తెలియట్లేదు. మోహిత్ అనుష్క నుంచి విడిపోయాడు. కారణం ఏంటనేది నాకు అనవసరం. ఆకాంక్షకు పర్ఫామ్ చేయడానికి ఒక అబ్బాయి దొరికాడు. అతనితో గేమ్లో ముందుకు వెళ్ళగలడని నేను సంతోషపడ్డాను. నా కాలు కింద ఉన్న గ్రౌండ్ ఉంది కదా, అది జారిపోయింది. I lost the game. I can't be in Splitsvilla anymore.